ఎన్ని లెక్క పర్సెంటేజ్ 150 లెక్క. హనుమంతుడు అంటే అన్ని కథలు చెప్తాడు వాడు, సన్న పిల్లలు చెప్పినట్ల. నా ఇంటాను మరిడా ఏముండదులే, ఒక సంఖ్యను 15% పెంచాలంట, మళ్ళీ 15% తగ్గించాలంట, అయితే 782 అవుతుందంట. ఫస్ట్ ఆ సంఖ్య ఏమి తెలుసా మనకంజి? మరి ఇక్కడ చూడు, కింద ఏం చూస్తావు, నేను పెళ్లి కూతురు అనుకుంటువా, ఎక్స్ అంట. 15% ఏం చేయాలంట, పెంచాలంట. 15% అంటే ఎంత? ఏం చేయాలి ఇప్పుడు? 3/20 నాను పెంచాలంటే ఎట్లా రాయాలి ఇప్పుడు? ఆగండి, అంజగారు చెప్తాడు, చెప్పండి. ఎక్స్ను ఇప్పుడు 20% పెంచాలంట. 20% 20 ఎంత? 15% పెంచాలంట. సో 15% పెంచాలంటే ఎట్లా రాయాలి నేను ఇప్పుడు దీన్ని? 11/5 రాయాలి. ఇప్పుడు 15% కదా పెంచినది. ఎంత చెప్పినట్టు 15% అంటే? చెప్పు, ఎంత చెప్తావు నువ్వు? ఇదే చెప్పింది నువ్వు. మరి ఇప్పుడు రాసేది కాదంటే ఇంతకు ముందు ఇప్పుడు ఎట్లా వస్తుండది? సో 23/20. మళ్ళీ ఏం చేశాడంట? మళ్ళీ తగ్గించాడు. తగ్గించినప్పుడు ఏం చేయాలా? చేస్తే ఎంత అవుతుందంట? అంతేనా? ఒక సంఖ్య నాకు తెలీదు, ఇట్లనే రాయొచ్చు, లేదు అవసరం లేదు ఇట్లా రాసేది. మీకు ఏమని చెప్తే డైరెక్ట్గా రైటా? మనకి లాస్ట్ నెంబరే కదా ఇచ్చిండేది. సో మనం ఫస్ట్ నెంబర్ కనుక్కోవాలనుకుంటే సింపుల్గా ఏం చేయాలని చెప్తే మీకు సింపుల్. అసలు ఏమి ఎక్స్లు ఏం వస్తుంది? 782 ఇంటూ ఏం చేయాలా? పైన నెంబర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పెంచేనా? పెంచినాడు. తర్వాత ఏం చేసినాడు? తగ్గించినాడా? తగ్గించినాడు. అంతే కదా. రివర్స్ రాసుకుని పోతే ఏమవుతుంది? ఫస్ట్ వస్తుంది. కుట్లు కొట్టండి. ఎక్కడో చూస్తారు చూడండి మనకి. అందుకని ఎక్కలు రావాలి మనకి. 17 నాలుగు ఎంత? ఎంత? 17 నాలుగు ఎంత? 68. ఇంకెంత మిగులుతుంది? 10 అంటే ఎంత అవుతుంది? మరి అడబోతుంది ఎక్కడో ఏం దిక్కులు చూస్తారు. నెక్స్ట్ 23 రెంట్లో పోతుందినా? 20 రెంట్లు ఎంత? 40. 2 2 4 4 రెంట్ల 8. ఎంత వచ్చి మొత్తం నెంబరు? 800. మళ్ళీ ఇది కాదంటే మళ్ళీ ఇది సంఖ్యను మళ్ళీ ఏం చేయాలన్నాడు? రైట్, 25% పెంచి రైట్ 25% పెంచాలంట. 25% అంటే ఎంత? ఇంకా చెప్పండి. 1/4, 4/4 అని క్వశ్చన్ టక్కని పెంచుకే చెప్పి రాయండి. ఏ పిల్లలు అనుకుంటారా 1/4 అని చెప్పేసి మళ్ళీ ఎందుకరికి 5/4 అని రాయాలా? ఆ తర్వాత ఏమన్నాడు? 20% మళ్ళీ తగ్గించే ఏమవుతుంది? 20% అంటే ఎంత అవుతుంది? అంతేనా? క్యాన్సల్ ఇవి రెండు, అంతేనా లేదా? సో ఏమవుతుంది క్వశ్చన్ ఆన్సర్ ఎంత? అదే ఇచ్చినది మన క్వశ్చన్. 3 ఇచ్చినాడు, ఇంకొకటి ఇచ్చినాడా? మళ్ళీ ఇంకొకటి ఇచ్చినాడా? చెప్పండి ఏమి ఇచ్చినాడు? ఇంకో పర్సెంట్ ఏమి ఇచ్చినాడు రా? 20%. మళ్ళీ 20% తగ్గించినాడా? మళ్ళీ తగ్గించినాడంటే అప్పుడు ఏం చేయాలా? 4/5 సింపుల్ కొట్లు కొట్టండి. 5 ఒకట్లా. నెక్స్ట్ 5 40 కదా? అంతేనా? కరెక్టేనా? కరెక్ట్ కంపల్సరీగా ఎంత అవుతుంది? అంతేనా? అంతేనా? వాడు క్వశ్చన్ ఇచ్చిండేది. క్వశ్చన్ కరెక్ట్గా చెప్తారా మీరు నాకు? ఫస్ట్ ఏమి ఇచ్చిండే క్వశ్చన్? 25% తగ్గించి తర్వాత 25% పెంచి మళ్ళీ 20% తగ్గిస్తే అనకృష్ణ గదిలో క్వశ్చన్ ఇచ్చిండేది. మళ్ళీ ఏం చెప్తారులే మీరు నాకు? ఫస్ట్ పెంచుతారని చెప్తారే రైటా? అయినా ఏం తగ్గించలేకుండా చేసే ప్రొసీజర్ అయితే ఇదే. ఫస్ట్ తగ్గించిన తర్వాత తగ్గించిన అనకృష్ణ కానీ ఇదే ప్రొసీజర్ చేయాలి మీరు. ఇప్పుడు చేయండి, ప్రొసీజర్ చేయండి, ఆన్సర్ చేయండి, వస్తుంది మీకు. క్వశ్చన్ కూడా కరెక్ట్ చెప్పారు నాకు మీరు. రైట్, వచ్చింది 600 ఆన్సరు. ఎక్కడంటే ఎక్కడ చెప్తారు లెక్కని చూడరు కరెక్ట్గా. కరెక్ట్ చేయాల, ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయకుండా వస్తున్నా మనకు చదువు. చూడండి 154 లెక్క 154. అది కూడా మనకి కొంచెం హోంవర్క్ ఇచ్చినా కానీ కష్టం ఉండదని చెప్పి దానికి చెప్తుంది. చూడండి 154 క్వశ్చన్ నెంబర్ 154. క్వశ్చన్ నెంబర్ 154 రైట్. చూడండి ఏమి ఇచ్చిండు క్వశ్చన్. ఒక పట్టణం యొక్క జనాభా అనేది ఇక్కడ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
రైటా. నేను మీకు హోంవర్క్ ఇస్తుండేది నేను చూడలేదు ఇట్లా ఉంటుందని, బట్ చూడండి అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి మనకి ఏమి ఇస్తాడంటే ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ అని అంటే ఏదో చెప్పొచ్చు, తర్వాత కొద్ది శాతం పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది పెరిగింది ఎన్నిసార్లు అని ఇవ్వను, తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది. అర్థమైనా? సో మనము ఆ రిజల్ట్ కనుక్కోమంటే కనుక్కోవచ్చు, లేదు వాడు రిజల్ట్ ఇది వస్తుంది, కొన్ని శాతం పెంచుకుంటూ పోయి తర్వాత రిజల్ట్ ఇది వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ఏముండదు అనేది కనుక్కోవచ్చు. ఎప్పుడు అన్ని పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది. బట్ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది? మీకు ఈ క్వశ్చన్ అంటే ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఏం కనిపిస్తుంది అనుకంటే ఒక పట్టణం యొక్క జనాభా మొదటి 2 సంవత్సరాలలో వరుసగా 41 2/3%, అయితే 41 2/3%, కామా తర్వాత 92,000 పెరిగింది అన్నాడు. కనిపిస్తుంది మీ క్వశ్చన్? ఇప్పుడు ఫస్ట్ సారి ఏమైంది అనుకంటే 41 2/3% అనేది పెరిగిందంట. 41 2/3% పెరిగిందంట. తర్వాత ఎంత పెరిగింది అనుకంటే పర్సెంటేజ్లో చెప్పట్లేదు వాడు, 92,000 పెరిగిందంట రెండో సంవత్సరం ఏం పెరిగిందంట 92,000 పెరిగిందంట. కానీ మళ్ళీ మూడో సంవత్సరం 10% తగ్గిందంట. మళ్ళీ 3% ఏమైంది 10% తగ్గిందంట. సో జస్ట్ రిమెంబర్, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి నార్మల్గా అన్ని క్వశ్చన్లు ఏమి ఇస్తున్నాడంటే పెరిగింది పర్సెంటేజ్, వీడు కూడా పర్సెంటేజ్ ఇస్తుంది, పెరిగింది తగ్గింది అక్కడ కూడా ఇస్తుంది. బట్ మధ్యలో ఏమి ఇచ్చినాడు అంటే నెంబర్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? నెంబర్ ఇచ్చినాడు. అర్థమవుతుండదు ఇదా క్వశ్చన్ డిఫరెంట్ అర్థమవుతుండదనా? ఏం నర్సనా పైన చూడు, రైట్ బుక్లో చూసి రాయకూడదు. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం ఎట్లా చేసాం. అయితే ఈయన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, తగ్గింది. ఆ పట్టణం యొక్క జనాభా 3 సంవత్సరాల క్రితం యొక్క జనాభాకి 3 రెట్లు. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇదంతా పెరిగింది తగ్గింది పెరిగింది అంతా మనం చేసుకుంటూ బతికిన రిజల్ట్ అనేది ఉంటుందా జనాభా. సో ఆ జనాభా అంటే ఈ పెరగక ముందుండే జనాభాకి ఎంత ఉంటుందంట 3 రెట్లు ఉంటుందని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 3 రెట్లు. మీకు దీన్ని 2 రకాలుగా చెప్తాను, 2 రకాలుగా నేర్చుకోండి దీన్ని. రైటా? చూడండి ఏం ఇచ్చినాడు. ఫస్ట్ ప్రజెంట్ ఎంత ఉన్నదో మనకు జనాభా తెలుసా? ఏమని ఇచ్చినాడు? ప్రస్తుత జనాభా నాకు తెలియదు. సో నాకు ప్రస్తుతం జనాభా తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటాను అంటే ఎక్స్ అనుకుంటా. ఏమనుకుంటాను? ఎక్స్ అనుకుంటా. 41 2/3% ఎందుకంటే 41.66% అనే కదా. సో 41.66% ఎందుకంటే మీకు తెలుసా తెలీదా? సో తెలుసుకోకున్నప్పుడు నేను దీన్ని ఏమని రాయచ్చు, నేను 25% ప్లస్ 16.66% అని రాయచ్చా? రాయచ్చలేదా? 25% అంటే ఎంత? 1/4. 16.66% అంటే ఎంత? సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 మూల 12 6 12 అంటే 5/12 అంతేనా? 5/12. సో మనకి ఏమైందంటే ఫస్ట్ ఎక్స్ అనేది పెరిగిందంట. సో పెరిగినప్పుడు ఏమవుతుంది? 17/12 అంతే కదా. యాక్చువల్ ఫస్ట్ 12 ఉంటుంది అంటే తర్వాత 5 భాగాలు పెరిగిందని అక్కడ చెప్పిండేది. సో అంత సేపు అంటే 17/12 ఇది. రైటా? నెక్స్ట్ ఇది ఏమైతుంది అనుకంటే 92,000 పెరుగుతుందంట. మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు? 92,000 పెరుగుతుంది అనుకుంటున్నాడు. రైట్. మళ్ళీ తర్వాత ఏమైతుందంటే మరి ఇది మళ్ళీ 10% తగ్గింది అనుకుంటే ఇప్పుడు ఏం రాయాల 9/10. రైట్. సో ఇప్పుడు ఈ జనాభా అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ జనాభా ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు ఉంటుందని చెప్తున్నాడు. మరి ఫస్ట్ జనాభా ఎంత అనుకునేమే, దానికి 3 రెట్లు అంటే ఏమవుతుంది? ఇది రాసేక రావాలి ఫస్ట్. రైటా? ఒక స్టూడెంట్ గా నీకు క్వశ్చన్ అర్థమయ్యేది అనుకుంటే ఆన్సర్ చేసే రకమైన కానీ ఫస్ట్ అంటే ఒక ప్రస్తుతం ఎంత జనాభా ఉండదని తెలియదు. నార్మల్ ఇట్లే కదా మనం రాసేది ఫస్ట్. ఇక్కడ కూడా చూడండి వరుసగా రాసుకుని పోవచ్చు. ఈ బ్రాకెట్ ఉన్నప్పుడు కూడా ఈ ప్లస్ ఉండేది ఎందుకు వచ్చింది అనేది ఇది ఒక్కటి తీసినప్పుడు జాగ్రత్తగా. ఇది లేకున్నట్లు మామూలు పర్సెంటేజ్ ఇచ్చింది ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ పర్సెంటేజ్ ఎంత ఒకటే కదా. బ్రాకెట్ ఉండి రాసిన ఒకటే, లేకున్నా ఒకటి ఇంటున్నప్పుడు రాసుకుని పోయినది రాసుకుని వచ్చే లేదా? ఏమన్నారు నరసింహ? కరెక్టే నీకు, నాకు ఏం చెప్పినా కరెక్టే నీకు. రైటా? ఇది కదా ఇది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి మనం. చూడండి సాల్వ్ చేయాలని వచ్చినప్పుడు ఈ 9 అవతలం పోతే ఏమవుతుంది డైరెక్ట్గా అంటే ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుందంటే 17x/12 ప్లస్ తర్వాత ఏముంటుంది ఇంకా 92,000 కదా. సో ఇది కూడా ఇది అవతలం పోతే ఏమవుతుంది? సో అంటే రివర్స్ కదా ఇది. సో అంటే 10 అంటే 30x/9 కదా ఇది, అంతేనా? సో సింపుల్గా దీన్ని అవతలం పంపించేసేయండి. అంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుందిరా? 92,000 కదా మిగిలేది. ఈక్వల్ టు 30x/9 మైనస్ 17x/12 దీంట్లో కదా అవి ఏం డబ్బు ఇది
ఇప్పుడు చూడండి మనకి సో 92,000 ఈక్వల్ టు 30x మైనస్ 9/17x/12 వచ్చిందా. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? సో 92,000 ఇట్లా రాస్తా. చెప్పండి, అంతేనా? 36 ఎల్సిఎం లేదు ఎందుకునా మనం ఇంకా కోట్లు కొడతాం అనకసంటే కోట్లు కొట్టండిగా. 3 10 30, 3 3 9 అంతేనా? పోతుంది కదా. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? సో ఇప్పుడు 12 అవుతుంది అంతేనా. ఇక్కడ చూడండి 3 1 3 4 కదా ఇది, అంతే 12 కదా ఉండేది. సో 3 4 అంటే 4 10 అంటే 40xనా మైనస్ ఇక్కడ 12 ఉంటుంది కాబట్టి రేట్ ఏమొస్తుంది? 17x వస్తుంది. సో తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 23x/12 అంతేనా లేదా? ఇప్పుడు చూడండి 23 4 పోతుందనే లేదు, డైరెక్ట్గా పోతానే లేదు. 23 4 ఎంత? 92 పోతుందనే లేదు డైరెక్ట్. అదే రావాలి, అది ఆలోచించాలి. ఇక్కడ 3 ఉండదు డిజిబుల్, ఇది యూనిట్ డిజిట్ ప్రకారం 23 ఏమైతే ఇది చేస్తే మనకు 2 వస్తుంది. 4తోనే ఇది చేయాల్సిందే. సో యూనిట్ డిజిట్ 2 4తోనే ఇది చేయాల్సింది. 23 4 92. సో మనకు వచ్చిందే వచ్చింది. సో ఇప్పుడు 12 న్యూతులంగా పంపిస్తే ఇంటే కదా ఇది. సో 12 4 అంటే మనకి x ఈక్వల్ ఎంత వచ్చింది? 48,000 వచ్చింది. బట్ ఇది కాదు క్వశ్చన్ అడిగింది. ఇది ఏమడిగినాడు క్వశ్చన్ వాడు? అయినా మొదటి సంవత్సరం యొక్క పట్టణ జనాభా ఎంత పెరిగింది అన్నాడు. మొదటి జనాభా అంటే ఫస్ట్ మనకు టోటల్ ఫస్ట్ జనాభా ఎంత ఉండేది అనుకుంటే 48,000 ఉండేది. ఇది ఫస్ట్ శాతం ఎంత పెరిగింది మనకి? 5/12% అది పెరిగింది. సో దీంట్లో 5/12% ఎంత అడుగుతుంది? ఎంత పెరిగింది అంటే 5/12 అది పెరిగింది. 5/12 చూడండి 12 1 12 4 5 4 సో మనకి ఎంత పెరిగింది? ఇదంతా చూసేలోపు సురేషన్కి అనిపిస్తుంది అంటే ఏమో చెప్పాడు మంచితనే మనకు అన్నట్లు ఉంటుంది. అర్థమైంది ఇది నెంబర్ సిస్టమ్ రోజు అర్థమవుతుంది. లాస్ట్కి ఇప్పుడు ఇది వచ్చింది అర్థమైంది. ఇది అర్థమైంది అన్నప్పుడు ఏమున్నది? దీంట్లోనే 5% ఎంత పర్సెంట్ ఇచ్చింది? అది మొదటి శాతం ఎంత శాతం పెరిగిందంట. మొదటి శాతం అంటే మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? అది 41 2/3% అంటే ఎంత? 5/12 కదా. సో అది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు దీంట్లో, రైటా. సో మనకి ప్రొసీజర్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా చేయొచ్చు, రైటా. నేను ఇప్పుడు చెప్తా చూడండి, ఇదే ఇంటికి ముందు లెక్క కూడా మనం చెప్తే ముందు x అంటే 782 ఇంటూ ఇది చేసుకొని పోయి అట్లా చేసినా ఒకటే. మీకు దీంట్లో ఏమో కనిపిస్తుంది అనుకంటే ఫస్ట్ శాతం పెరిగింది అనుకో అన్నీ ఒకేసారి ఇంటి చేసుకొని లాస్ట్ కోట్లు కొట్టింటారు. అదే నేను చేసిండేది. అట్లా చేసినా అది ఏమవుతుంది అనుకుంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది కదా. మీరు దాన్ని షార్ట్ కట్ అనుకుంటున్నారు. మీరు ఎందుకు షార్ట్ కట్ అనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొదటి ఫస్ట్ ఈ 2 ఇచ్చినాడు అనుకున్నాం. మొదటి ఎంత పెరిగింది అనుకుంటే 12 ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? 17 అవుతుంది. ఇది 10% తగ్గిందంటే ఫస్ట్ 10 ఉంటుందంట, తర్వాత 9 అవుతుందంట. అంటే దీన్ని ఏం చేయాలనుకొస్తే దీన్ని చేయాలి 12 10 120 11 90 అనుకొస్తే ఇది చేసుకుని కదా 150. మనకి ఇట్లా చేసిన రైటా. సో 17/12 ఇంటూ 9/10 ఇది చేసిన ఒకటే కదా. ఇప్పుడు అదే కదా మీరు కూడా చేసినది. 17 90 వచ్చింది, 12 10 120 ఇదే కదా వచ్చిండేది మీకు. ఇదేనా కదా వచ్చిండేది. సో మరి ఇట్లా చేసినా ఒకటే, అట్లా చేసినా కానీ ఏమైనా ప్రొసీజర్ చేంజ్ అవుతుందా? లేదంటే ఏమైనా టైం ఎక్కువ అవుతుందా? అందుకనే నేను ఈ ప్రొసీజర్ చెప్పిండేది మీకు. ఇది అర్థమైంది? ఇది అర్థం కాలేదా? అర్థమైంది కదా ఇది. చూడి దీనికి ఇప్పుడు చెప్పేదానికి ప్రొసీజర్కి తేడా చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఒక పట్టణం జనాభా ఎంత ఉన్నదో తెలియదు. అది ఏమైంది? 41 2/3% అనేది ఇంక్రీజ్ అయింది అంతేనా. సో 41 2/3% అంటే ఫస్ట్ 12 ఉండేది, తర్వాత ఎంత అయిందంట? 17 అయిందంట. ఎంత పర్సెంట్ అయింది? అకార్డింగ్ టు రేషియో ప్రకారం చేయొచ్చు మనం. అంటే 12 భాగాలు ఉండేది, 17 భాగాలు అయిందంట ఇది. బట్ రెండో ఇయర్ మనకి ఎంత ఉన్నదో నాకు తెలియదు. బట్ రెండో సంవత్సరం ఫస్ట్ది ఇంత ఉండేది, రెండో సంవత్సరం మాత్రం ఎంత అయితే 17. అంటే ఇక్కడ కూడా మనకి రెండో సంవత్సరం తెలుకున్నప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా ఎన్ని భాగాలు ఉండాలా? 17 భాగాలే ఉండాలా. ఎన్ని ఉండాలా? 17 భాగాలు ఉండాలి. తర్వాత ఇక్కడ ఎంత వస్తుందో తెలియదు, పెరిగింటుంది కాబట్టి. పెరిగిందనే చెప్పలేదు. సో పెరిగింటుంది కష్టం కాబట్టి ఎంత పెరిగింది అనేది తెలియదు. తర్వాత చూడండి మళ్ళీ మూడో సంవత్సరం ఇచ్చాడు. ఇది ఫస్ట్ సంవత్సరం, ఇదేమిది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ రైట్. ఇది మొదటి సంవత్సరము, ఇది రెండో సంవత్సరము, ఇది మూడో సంవత్సరం. మూడో సంవత్సరం ఎంత పెరిగింది అనుకుంటే ఫస్ట్ తగ్గిందంట. ఫస్ట్ 10 ఉండదంట, తర్వాత ఏమైందంట? 9 అయిందంట రైటా. సో మూడో సంవత్సరం వచ్చింది ఇదేనా? మూడో సంవత్సరం ఇదే కదా అయింది ఇది. సో ఈ మూడో సంవత్సరం అనేది రైట్ మనకి యాదానికి ఈక్వల్గా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ దానికి ఎన్ని రెట్లు ఉంటుందంట? 3 రెట్లు ఉంటుంది అని క్వశ్చన్ చెప్తున్నాడు అంతేనా. సో ఈ 9 దగ్గర వచ్చే నెంబర్ అనేది ఈ దీనికి 3 రెట్లు ఉండాలంట
అంతేనా? 3వ సంవత్సరం వచ్చేది అంతేనే కదా. సో ఇప్పుడు దీనికి 3 రెట్లు కావాలంటే 12 మూడు ఎంత అంటే ఇది ఎన్ని భాగాలు ఉండాలా? 36 భాగాలు ఉండాలి. ఇక్కడ ఎన్ని భాగాలు ఉండాలి? 3వ సంవత్సరం మనకి 36 భాగాలు ఉండాలి. ఇక్కడ 36 భాగాలు కావాలంటే దీన్ని ఏమిటితో ఇంటూ చేయాలా? అది చెప్పాలా నర్సన్న. 7కి 4తో తీసుకుంటే ఆన్సర్ ఈజీ అవుతుంది అని క్వశ్చన్ కాదు, అర్థమైనా? సో మనకి ఈ 3వ సంవత్సరంలో ఉండేది అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన మనకి రిజల్ట్ అనేది రైట్. మొదటి సంవత్సరం వచ్చిన దానికి 3 రెట్లు అంటున్నాడు కాబట్టి సో ఇది 12 మూల 36 అవుతుంది. సో 36 భాగాలు ఉండాలి ఇక్కడ, కానీ ఎన్ని భాగాలు ఉండదు కదా? 9 భాగాలే ఉండదు కాబట్టి మనం దాన్ని 36 భాగాలు చేయాలని క్వశ్చన్ దీన్ని ఏమిటి చేయాలా? 4తోనే కదా ఇది చేయాల్సింది. సో 4తో చేస్తే ఇప్పుడు ఏమైతుంది? 9 నెలల 36, ఇది 10 నెలల 40 కదా ఇది. అంటే చూడండి ఇప్పుడు ఇది ఈడు ఉన్నప్పుడు రైట్ ఈడిది ఈడు ఉంటది కదా, అంటే ఇది ఈడు ఉంటుందనే లేదా? ఉంటదా? సో అప్పుడు ఇది 40 అని రాస్తాను, రాయచ్చలేదా? అంటే ఇప్పుడు చూడండి ఈ 17 భాగాలు ఉండేది 40 భాగాలు ఏంటంటే పెరిగింది కదా. ఎన్ని భాగాలు పెరిగింది? 23 భాగాలు పెరిగింది. 23 భాగాలు పెరిగింది అంటున్నాడు. ఎంత అంటున్నాడు? అదే చెప్పిండదు. సో 23 భాగాలకి 92,000 అయితే 23 భాగాలకి 92,000 అయితే అడిగిన క్వశ్చన్ ఏమి వాడు? మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? ఎన్ని భాగాలు పెరిగినాయి? 5 భాగాలు పెరిగింది. సో మనకు 5కి ఎంత? సో ఇప్పుడు 23 నాలుగులా అంతేనా? 5 నాలుగులా 20 అకార్డింగ్ టు రేషియోస్ ప్రకారం రాసేది. రైట్. ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది, అర్థమైంది నేను చెప్పింది. సో ఎప్పుడైనా కానీ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఓకే, మ్యాక్సిమం మీకు అన్ని ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అన్ని ఏమి ఇచ్చినారు? పర్సెంటేజ్ ఇచ్చినారు. బట్ ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చాడు అంటే ఒకవేళ 2వ సంవత్సరం 92,000 అనేది పెరిగితేగిన అనకాసిన క్వశ్చన్ ఇచ్చినాడు. అంటే ఒకటి ఇట్లా ఎప్పుడైనా మధ్యలో నెంబర్ ఇచ్చినప్పుడు నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ఇది, రేషియోస్ ప్రకారం చేయాలనుకుంటే ఇట్లా చేయాలా, ఇది తెలుసుకోవాలా, ఇది తెలుసుకోవాలా. ఎగ్జామ్ లోనే ఇది ఫాలో కండి రైట్. కొన్నిసార్లు ఇంకా ఎప్పుడైనా కానీ మనకి ఇట్లాంటి ప్రొసీజర్స్ కూడా అవసరం అవుతుంది రైట్. ఇది ఏమంటే ఈజీ కదా, అన్నిటి ప్రకారమే కదా ఇట్లా చేసేది. ఇంతకుముందు అన్ని లెక్కలు ఇట్లాగా చేసిండేది. బట్ ఇది మాత్రం ఎందుకంటే ఇది కూడా అట్లా కూడా చేసి చూపించాలని మీకు ఇట్లా చేసి చూపించిన. బట్ రేషియో మెథడ్ కూడా తెలుసుకోవాలి కదా మీరు. అట్లా ఇచ్చినప్పుడు మనం రేషియో మెథడ్ చేసి ఈజీ వస్తుంది. అర్థమైంది ఇది రైట్. ఇప్పుడు రాసుకున్నప్పుడు ఇది రైట్. క్వశ్చన్ నెంబర్ 160 చూడండి రైట్. లెవెల్ 2 క్వశ్చన్లో మనం మాట్లాడేది అన్ని. సో మిగిలిన క్వశ్చన్లు ఏమైనా ఉంటే తర్వాత లెవెల్ 3లో డిస్కస్ చేద్దామండి అవన్నీ రైట్. క్వశ్చన్ నెంబర్ 160లో ఏమి ఇచ్చాడు? ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజాన్ని సగం చేసినట్లయితే దాని వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది? అయితే ఇంగ్లీష్లో చదవాలా. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇఫ్ ఇట్స్ ఈ సైడ్ ఈజ్ హాఫ్డ్? రైటా. మనకి ప్రతి భుజంలోనే ఎన్ని ఉంటాయి? త్రిభుజంలో భుజాలు 30 ఉంటాయా? 3 ఉంటాయా? సో అందులో ప్రతి భుజాన్ని ఏం చేయాలంట? సగం చేయాలంట. అట్లా చేసేగిన ఇప్పుడు మీకు సింపుల్ రా, ఏదో ఒక వైశాల్యం త్రిభుజం వైశాల్యం యొక్క త్రిభుజం తీసుకోండి. మనకి త్రిభుజంలో అన్ని త్రిభుజాల కంటే సమబాహు త్రిభుజం తీసుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే 3 భుజాలు ఎట్లుంటాయి? ఈక్వల్ ఉంటాయి కదా. సో ఒకదాన్ని తగ్గిస్తే 3 దాన్ని తగ్గిస్తే అన్ని ఒకటే రకంగా ఉంటాయి కదా. సో నార్మల్గా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమి? √3/4 ఇంటూ ఏ స్క్వేర్ కదా. సో ఆ √3/4 అనేది ఏం మారదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందో నెక్స్ట్ దాంట్లో కూడా అట్లే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకొని పెడితే √3/4 ఇంటూ 2 అని అవుతుంది. ఎందుకంటే కదా ఆఫ్ చేసిన మనకి అంటే 2 ఉండేది 1 అయితే కానీ √3/4 ఇంటూ 1 కదా వచ్చేది. అంటే √3/4 అనేది ఏమన్నా మారుతుందనే? సో ఏం అవసరం లేదు. సో మనకి ఇక్కడ కూడా మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంటే ఏంటి నువ్వు స్క్వేర్ చేస్తున్నావు అనిపిస్తుంటే ఏం చేద్దాం మనకి ఫార్ములాలు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం తీసుకుంటాం. √3/4 ఇంటూ ఏ అంటే ఏ స్క్వేరే కదా వచ్చింది అది. అంటే ఏ ఇంటూ అంటే ఏ ఎన్నిసార్లు రాయాలా? 2 సార్లు రాయాలి. ఇప్పుడు వాడు కూడా ఏం చేసినాడు అంటే 50% సగం చేసినట్లయితే అంటే సగం చేసినట్టు ఏమైతే తగ్గించినట్లే కదా. అంటే 50% కదా. సగం అంటే ఎంత? 50%నే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50% అంటే ఏమవుతుంది? 1/2 కదా. అంటే ఫస్ట్ ఇప్పుడు 2 ఉండదంటే అది ఎంత అయితే తర్వాత సగం చేయాలి దాన్ని రైట్. మనకి 2 ఉండే దాన్ని ఏం చేయాలా? సగం చేయాలా, తగ్గించమన్నాడే కదా. సో సగం అనిపిస్తుంటే ఏం చేయాలా? తగ్గించాలి. సో మనకి 2 ఉంటే తర్వాత ఏమవుతుంది? అది 1 అవుతుంది. బట్ ఇక్కడ నేను ఏమంటాను అనిపిస్తుంటే స్క్వేర్ ఉండదునా ఫార్ములా, మనకి క్యూబ్ ఉండదా? ఏముండదు. మరి చెప్పేసి మళ్ళీ కింద చూస్తాడు వాడు. ఇయ్యాల వరకు చెప్పేసి మళ్ళీ నచ్చిన కింద చూస్తాడులే దాన్ని.
ఎంత 2 4 తర్వాత 1 × 1 1 రైట్. అయితే ఏమవుతుందండి ఎంత శాతం తగ్గుతుందనే కదా అడిగిండేది. అదే క్వశ్చన్ అడిగిండేది వైశాల్యం ఎంత శాతం తగ్గుతుందంటే ఎంత తగ్గింది 3 భాగాలు తగ్గింది కదా. 3 ఏం చేసుకున్నా 4 ఇంటూ 100 అంతేనా. కొత్తది ఆర్డర్ కన్నా చెప్పండి అంటే ఎంత శాతం వస్తుంది. సో 75% తగ్గుతుంది. అర్థమైన క్వశ్చన్ ఇది. ఏ ఇంటూ ఏనే కదా రాసిండేది. మరి ఏ ఇంటూ ఏ అని క్వశ్చన్ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ అనే కదా. సో ఏ స్క్వేర్ అయినప్పుడు ఫస్ట్ వాల్యూ ఎంత తీసుకోవాలంట 2 తీసుకోవాలంట. సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 2 స్క్వేరే కదా. ఇది 2 స్క్వేర్ అంటే 4. ఇంకొకసారి ఏ స్క్వేర్ అంటే మనం ఏం తీసుకోవాలా 1 తీసుకోవాలా. మళ్ళీ ఏంటికి స్క్వేర్లు పెట్టేవాని అంటే త్రిభుజం వైశాల్యం ఏదైనా కానీ మనకి ఏదైతే ఈజీ ఉంటుందో దాన్ని తీసుకుంటే గినా రైట్. అప్పుడు నేను ఏమైతుంది నాకు ఇప్పుడు హాఫ్ ఇంటూ ఏ బి ఇంటూ హెచ్ అని తీసుకున్నప్పుడు బి హెచ్ కూడా 2 ఈక్వల్ ఉన్నాయని kasi అనుకుందాం. అప్పుడు బి ఇంటూ హెచ్ ఇంటూ kasi అంటే అవి 2 బి స్క్వేర్ కానీ హెచ్ స్క్వేర్ కానీ రాసుకునొచ్చా లేదా అంటే మనకి త్రిభుజం వచ్చినప్పుడు సింపుల్గా ఏమవుతుంది ఏదైనా కానీ ఒక త్రిభుజంలో పెంచినా తగ్గించాలని kasi మనకి ఏ త్రిభుజం అన్న వాడు ఏమీ వేయలేదు. సో నేను సంభావ త్రిభుజమే అనుకున్నచ్చు కదా. అప్పుడు మనకి సంభావ త్రిభుజంలో ఏ టర్మ్ వస్తుంది స్క్వేర్ అనే టర్మే కదా వచ్చేది. ఏ స్క్వేర్ అనే టర్మే కదా వచ్చేది. సో ఏ స్క్వేర్ అనే టర్మ్ వచ్చినప్పుడు కూడా మనం మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ 2 భాగాలు ఉండేదంటే 2 స్క్వేరే రైట్. తర్వాత ఏమవుతుంది అంటే అది 1 తగ్గుతుందంట. సో తగ్గితే ఏమవుతుంది 1 స్క్వేర్ అవుతుంది అంతే. 1 స్క్వేర్ 2 స్క్వేర్ మీరు కనుక్కొని చేసి ప్రొసీజర్. ఏమన్నా ఏమైనా డౌట్ ఉండదా రైట్. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 23% పెరిగితే దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది అంట. వ్యాసార్థం 23% పెరిగింది అన్నట్ట. ఎంత 23% పెరిగిందంట. ఎన్న క్వశ్చన్ ఇది 160. సో 23% పెరిగిందంటే 23% మీకు తెలియదు కాబట్టి 23/100 కదా మీరు రాసేది. అంతేనా లేదా. సో ఇప్పుడు వృత్తం యొక్క ఏం పెరిగిందంట వ్యాసార్థం పెరిగింది. ఒక వ్యాసార్థం ఇచ్చినాడు మనకి కనుక్కోండి ఏంట్లో కనుక్కోమన్నాడు. తర్వాత చూడండి ఏంట్లో కనుక్కోమన్నాడు రైట్. దాని యొక్క వైశాల్యం అన్నాడు. మరి వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమి πr². యాదంటున్నా కానీ మనకి ఏం పై అనేది ఏమైనా మారుతుందా మార్కోకున్నప్పుడు ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని తీసి గడ్డకు వరేయండి రైట్. మనకి ఒక ఫార్ములా ఇప్పుడు వైశాల్యం గురించి చదువుతున్నాం. మనకి నార్మల్ వైశాల్యం అంటే πr² గుర్తొస్తుంది. మనకి పై అనేది ఈ వాల్యూ పెరిగినప్పుడు పై వాల్యూ 23/7 22/7 పెరిగిన తర్వాత పెరిగి ఎప్పుడైనా కానీ మనకి పై వాల్యూ ఏమవుతుంది సేమ్ ఉంటుంది కదా. సో కాన్స్టెంట్ అంతా మనకు అవసరం లేదు. అట్లాంటి అప్పుడు తీసి గడ్డకు వరే మనకి ఏం మిగులుతుంది r² అనే టర్మ్ మాత్రమే. అంటే మనకి ఇచ్చిందని ఏం చేయాలా స్క్వేర్ చేయాలని kasi మీరు తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 100 ఉండదు. తర్వాత ఏమవుతుందంట పెరుగుతుంది కదా చెప్పింది అది. సో పెరిగితే ఏమవుతుంది 123 అవుతుంది. సో 123 అవుతుంది అంతే. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయాలి. ఏమి ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయాలి మరి రైట్. చూడండి 100 స్క్వేర్ ఎన్కేషన్ ఏమవుతుంది ఎంత అవుతుంది 10,000. మరి 123 స్క్వేర్ ఎన్కేషన్ అంటే సో 100 కంటే ఎంత ఎక్కువ ఉన్నది 23 ఎక్కువ ఉండదు కదా. సో 23 దీనికి గుర్తు ఏమవుతుంది మళ్ళా 146. తర్వాత 23 స్క్వేర్ ఎంత స్క్వేర్లు వస్తావా ఎంత 23 స్క్వేర్ ఇప్పుడు నచ్చింది చెప్తాడు మీరు అంతా చెప్పు. అప్పుడే ఆన్సర్ తీసి చూడు ఇంకా దాన్ని చూసుకొని చెప్పేదానికి ఇంకా నన్ను అడిగేదానికి ఏంటి చెప్పు 23 స్క్వేర్ ఎంత చూడు ఇంకా దాన్ని ఆడొకసారి చూసుకొని చెప్పు. మరి దాన్ని ఎందుకు చూస్తావు నువ్వు దాన్ని రైట్. 529 మనకి ఎన్ని వస్తాయి 529 అంటే ఇదేనా రైటా. సో మనకి ఎంత పెరిగింది చెప్పండి ఎంత పెరిగింది 5129. ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మనకి సింపుల్ చేయొచ్చు. ఇప్పుడు కిందిదే కదా రాయాల్సింది అంటే ఆల్రెడీ కిందిదే కదా రాయాల్సింది. ఆల్రెడీ మనకి ఇక్కడ 2 సున్నాలు వస్తాయనే లేదా. సో 2 సున్నాలు వస్తున్నప్పుడు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి అంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలనే కదా అర్థము. సో 51.29%. 51.29% అంటే స్క్వేర్ చేసి తెలుసా. ఒక ఏదైనా ఒక నెంబర్ 100కి దగ్గరగా ఉండేది స్క్వేర్ చేసి తెలుసా తెలీదా ట్రిక్ తెలుసా తెలీదా చెప్పలేము కదా. మనం ఓన్లీ స్క్వేర్ అంటే ఒకటే ట్రిక్ వాడేది. 100కి నియర్ బై 100 వాల్యూ ఉన్నప్పుడు స్క్వేర్ ఎట్లా చేస్తారని అంటే
ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 102 తీసుకున్నట్టే ఒకటే ఎక్కువ చెప్తుంది, 2 చెప్తాను ఎక్కువనండి. ఇప్పుడు 102 స్క్వేర్ అని అంటే బేస్ వాల్యూ 100 మనం తీసుకున్నది, 100 కంటే ఎంత ఎక్కువ ఉండదు, 2 ఎక్కువ ఉండదు. సో 2 ఎక్కువ ఉండదు అన్నప్పుడు ఫస్ట్ 102కి 2 కూడాలా, కూడితే ఎంత అవుతుంది, 104 అవుతుంది. అంతేనా? నెక్స్ట్ మనకి ఎంత ఎక్కువ ఉండదు, 2 కదా ఉండేది. సో ఆ 2ని మనం ఏం చేయాలా, స్క్వేర్ చేయాలా, 2 2లా. సో ఒకటే టర్మ్స్ ఏం చేయాలా, 0,4 పెట్టాలా, ఒకటే టర్మ్స్ ఏం చేయాలా, 0,4 పెట్టాలా. రైట్? ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 96 స్క్వేర్ అనుకున్నది, 96 స్క్వేర్ అంటే దీన్ని 96 మనం స్క్వేర్ చేయాలంటే 100కి ఎంత తక్కువ ఉండదు, ఇది 4 తక్కువ ఉండదు. ఎంత తక్కువ ఉన్నది, -4. సో 4 తక్కువ ఉండదు, 4 తక్కువ ఉన్నది అనుకుంటే ఏం చేయాలి, 96 నుంచి 4ని తీసేయాలి. తీసేసి ఎంత అవుతుంది, 92. తర్వాత 4 స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్ అంటే ఎంత, 16. ఇప్పుడు అట్లే మీకు కూడా చెప్పింది 123 స్క్వేర్ అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉండదు, 23 ఎక్కువ ఉండదు. సో 123 + 23 ఎంత అవుతుంది, 146. అలాగే 23 స్క్వేర్ అంటే ఎంత, 529. 529 అంటే 3 మనకు రావాల్సింది 2 డిజిట్సే రావాల్సింది. సో 3 డిజిట్స్ వచ్చేవనుకుంటే ఫస్ట్ 2 డిజిట్స్ రాయాలా, మిగిలిన 3 డిజిట్ ఏం చేయాలా, దీన్ని కలపాలా. అర్థమైనా? సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0 పెట్టుకుంటాము, 3 డిజిట్స్ వచ్చినప్పుడు ఇట్లా చేయాలా. డౌట్ క్లియర్ అవుతుంది ఇప్పుడు, కాలేదా? రైట్? మనకి ఇది ఎప్పుడైనా కానీ, ఎందుకంటే పర్సెంటేజ్కి దగ్గర ఉంటుంది కాబట్టి మీకు చెప్పానే. లేదంటే మనకి ఈ ట్రిక్ కూడా అవసరం లేదు. మనకు ఓన్లీ స్క్వేర్ అంటే ఒకటి ట్రిక్కే చెప్పాము లేదా, ఆ ట్రిక్ ప్రకారం చేస్తే ఏ స్క్వేర్ అయినా కానీ వచ్చేస్తుంది. బట్ మనకి 100కి వాల్యూ నియర్గా ఉన్నప్పుడు ఇది బెటర్. ఇది ఏమైనా బుక్ అని సింపుల్ చేశారని నువ్వేమైంది దీన్ని పెద్దగా చెప్తావు. బుక్కలు చూస్తారు కదా ఎంతకరికి, ఈ బుక్ని మీరు అంటే ఆన్సర్ చూస్తారు కదా, ఇదే మేలు అనిపిస్తుంది ఏమో కదా మీకు, బుక్లో ఉండేది మేలు అనిపిస్తుందా? అది ఆన్సర్ సన్నగుడు కాదు, వీళ్ళు రాసేటప్పుడు క్యాలిక్యులేషన్ కుట్టరప్పా. ఇప్పుడు అర్థమవుతున్నదా? ఈ బుక్ అయినా కానీ మీరు ఏ బుక్ తీసుకుని ఏమవుతుంటుంది అని కష్టం అంటే చూసేదానికి సన్నగంటే నాకు గింతే చెప్తాను, గింత. ఇప్పుడు ఇది చెప్పిన లెక్క గింతనే చెప్తానా, ఒకే లైన్లో చెప్పాలా? ఏముండదు, ఫస్ట్ ఎంత శాతం పెరిగినాడు, 100 కదా, 100 ఉంటుంది. 123 అయితే 123 కదా, 123 స్క్వేర్ అని ఎంత. సో 123 స్క్వేర్ అని నేను అయితే చెప్తాను, పెన్ అవసరం లేకపోతే 123 స్క్వేర్ అని 123 కలపాలి, కలిపితే 146 అవుతుంది. 23 స్క్వేర్ అంటే 529 కదా, 3 టర్మ్లు వచ్చినప్పుడు 29 అట్లా పెట్టుకోవాలి, 5 దీంట్లోకి తీసుకుని వచ్చి కలిపితే అయిపోయా. ఆన్సర్ వచ్చినా లేదా? ఇది కాదు నేను చెప్పేది, మీకు ఎందుకు రాస్తున్నాను అంటే నువ్వు ఎగ్జామ్లో ఇదంతా దీంతో బోర్డు నిండా రాసినట్టు నువ్వు కూడా ఎగ్జామ్లో బోర్డు నిండా రాయడానికి కాదు, నీకు నేర్చుకునేటప్పుడు ఏ డౌట్ రాకూడదు అని అంత క్లియర్గా చెప్తా. రైటా? ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నట్లు కూడా చెప్తాను నేను, రైటా? బట్ ప్రతి లెక్కకి అన్ని ఆ ట్రిక్. ఇప్పుడు నేను ఏమంటాను అంటే నువ్వు ప్రొసీజర్ నార్మల్గా చేసి ప్రొసీజర్ తెలుసుకొని పోలా, ఒక ట్రిక్ ఉంటుంది వీటికి కూడా నేను చెప్తాను. నేను అది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ అప్లై చేసేది మీకు ఆలోచిస్తున్నారు. నేను అప్లై చేయండి అని చెప్తే అప్లై చేసుకుంటాను. తర్వాత లెక్కలు, ఇవన్నీ లెక్కలు ఆ ట్రిక్ దాని కూడా చేసుకొని రావచ్చు. అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రిక్ ఏమనుకుంటే మీకు తెలుసు కదా, ఫార్ములా చెప్పినామా లేదు, మనకు పర్సెంటేజ్లో ఓన్లీ 2% పెరిగినాయని కానీ తగ్గినాయని కానీ ఇచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు 2% ఇచ్చింటారు కదా, 2% ఇచ్చి పెరిగింది తగ్గింది అని చెప్పినప్పుడు ఒక టర్మ్ చెప్పినాను కదా, ఒక ఫార్ములా వాడాలని. ఏ ఫార్ములా వాడచ్చు? రైటా? A + B + A × B/100 వస్తుంది. చెప్పిన తర్వాత గుర్తుకొస్తుంది, చెప్పకముందు గుర్తురాదు మీకు. అంటే చదవట్లేదు అని, ఈ నెంబర్ సిస్టమ్ ఎగ్జామ్ ఉండదని తను చదువుతున్నట్టుంటారు కదా, అనమత కానీ వాడేగి బర్రెలు ఇచ్చి తెగిన కొద్ది ఖచ్చితంగా మాత్రం పెడుతున్నానికి. రైట్? మీకు చెప్పినట్టు లేదు, ఇది A + B + A × B/100 చెప్పినామా లేదా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నాకు ఏమి ఇచ్చినాడంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యానికి అన్నాడు, త్రిభుజం యొక్క వైశాల్యం అదేనా మనకి ఇచ్చిండేది. సగం అన్నాడు, ఏమన్నాడు, సగము అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ సగము అనే దగ్గర చూడండి, సగం అనే దగ్గర చేసి అంటే సగం అంటే 50% కదా. సో 50% ఏమన్నాడు, తగ్గింది అన్నాడు. అదే కదా, సగం చేసినట్లయితే ఏమవుతుంది అన్నట్టు, సగం అంటే తగ్గడం అనే కదా అర్థము. అదే నాకు కూడా తెలుసు, అదే తగ్గిందని నాకు కూడా చెప్పింది, అంతేనా? సో ఇప్పుడు 50% తగ్గింది అనుకంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ -50 -50 అంతేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనా. సో ప్లస్ ఎంత అవుతుంది, 5,500 అంతే, 2,500 కదా, బై అంటే 2 సున్నాలు క్యాన్సల్. ఎంత అవుతుంది ఇది, -100 ప్లస్ 25, 100 నుంచి 25 పోతే -75% అంటే తగ్గిందని.
మైనస్ గుర్తు వచ్చిందంటే ఏమని అర్థము, అది తగ్గిందని అర్థము. ఇది సింపుల్గా చెప్పొచ్చు నాన్న కూడా. ఇది మీకు తెలియదు వాడేది. ఆ ఐడియాలజీ నీకు రాలేకుంటే నువ్వు స్టూడెంట్ కాదని, యాక్సిడెంట్ కాదని అర్థము. ఇప్పుడు నాకు చెప్పాలి ఇది మెథడ్ 1, మెథడ్ 2, ఇది మెథడ్ 3 అని చెప్పాలి అట్లా. ఇప్పుడు ఇది మెథడ్ 2 అని చెప్పాలా? మెథడ్ 1 మెథడ్ 2 అనేది కాదు, ఒక లెక్కని మనము ఎట్లయినా కానీ అప్రోచ్ అవ్వచ్చు, రైటా? సో ఈ నేను చెప్పింది మీకు ఏమి ఎప్పుడైనా కానీ ఈ టర్మ్ మనకి ఎప్పుడు వాడచ్చు అని చెప్పినాను మీకు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూడు, మరి ఇప్పుడు తగ్గింది అన్నప్పుడు మైనస్ పెట్టి ఈ తెలివితేటలు ఉండాలి. మరి పెరిగింది తగ్గింది అన్నప్పుడు ఏమని చెప్పి, పెరిగింది అన్నప్పుడు ప్లస్, తగ్గింది అన్నప్పుడు మైనస్ పెట్టుకోవాలని చెప్పినాను. సో ఎప్పుడు వాడాలి ఆ టర్మ్? ఇప్పుడు చెప్పిన ఏ లెక్కకైనా వాడచ్చు, 160 లెక్కకు వాడచ్చు, 160 లెక్క ఒకటికి వాడచ్చు. సో ఎప్పుడైనా కానీ 2 టర్మ్స్ వచ్చిన కలిసి 2 పర్సెంటేజ్ కలిసి ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది అని కలిసినప్పుడు ఓవరాల్గా ఎప్పుడు ఇప్పుడు చూడు వైశాల్యాన్ని కలిసి వచ్చినప్పుడు, వైశాల్యం అన్నప్పుడు ఇది కూడా చూడు 2 సార్లు వచ్చిన ఎన్ని రావాలా, 2 సార్లే వాడాలా. అంటే మనకి ఫస్ట్ దాంట్లో కూడా స్క్వేర్ అనేది వచ్చింది కాబట్టి ఈ టర్మ్ వాడచ్చు, సెకండ్ కూడా మనకి స్క్వేర్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఇది వాడచ్చు. అంతే స్క్వేర్ గానే టర్మ్ లేకున్నప్పుడు కూడా మనకి ఇది వాడచ్చు. ఏ క్యూబ్ అని వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఘనం అంటాడు. ఘనం అన్నప్పుడు మనకి వాల్యూమ్ లో పెరుగుదల తగ్గుదల శాతం అన్నప్పుడు ఘనం అంటే వాల్యూమ్కి ఏమవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇది వాడతావా? వాడు అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ 2 గంటలు కనుక్కున్నా, మరి వచ్చిందంతా మళ్ళీ 3వ దాన్ని కనుక్కున్నా. ఆ నార్మల్గా ఉంటే ఓకే, ఒక టఫ్ ఉంటే గినా అప్పుడు ఈ ఫార్ములా వాడతావా? చెప్పండి, వాడరు కదా. సో నేను ఏమంటాను, దీనికి ప్రతి దానికి నేను ఈ ఫార్ములా వేసుకుని దానికి ఇది అదొక మెథడ్ ఇదొక మెథడ్ నేను చెప్పను. అంటే మీరు చేయొచ్చు. పర్సెంటేజ్ ఈజీగా ఇచ్చినప్పుడు, పర్సెంటేజ్ చాలా సింపుల్గా ఇచ్చేసినప్పుడు, లేదంటే ఈజీగా ఉండదు అనిపించినప్పుడు మనకి ఏం చేసిన అంటే సింపుల్ ఈ ఫార్ములా మీకు తెలిసి అర్థమవుతున్నాయి లేదా? మనకి 2 టర్మ్లు. సో ఆ 2 టర్మ్ ఇంతకు ముందు ఏమన్నాడు, ఇప్పుడు 23% అన్నాడు. ఇది ఎంత అన్నాడు ఫస్ట్ కూడా 23% కదా అనేది. సో ఇప్పుడు 23% మనం వాడొచ్చా లేదా? వాడచ్చు. 123 అని చెప్పుకున్నట్ల 23 + 23 ఎంత అవుతుంది? ఏమి ఇచ్చాడు చెప్పండి. 160 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? ఇది కనబడదు సరిగా, లైట్ పోయింది. చెప్పండి. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 23% పెరిగితే దాని యొక్క వైశాల్యం 23% అన్నాడు కాబట్టి ఏ స్క్వేరే కదా. సో 23 + 23 ఎంత అవుతుంది? రైట్. 46% మళ్ళీ 23 స్క్వేరే కదా. సో 23 స్క్వేర్స్ అంటే 529. సో 529 అంటే 2 సున్నాలు ఉంటాయి కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 5.29 కదా. సో ఇక్కడ ఒక 5, ఇక్కడ ఎంత మిగిలేదు? 46. ఎంత అవుతుంది? 46 ఒక 5 ఎంత అవుతుంది? 51. 51.29%. అండ్ వితౌట్ పెన్ అంటే ఈ టర్మ్ వాడేమంటే గిన వితౌట్ పెన్ చేయాలా, మనకి ఈజీగా ఉంటే గిన. వితౌట్ పెన్ ఈజీగా మ్యాక్సిమం తొందరగా నేను ఒక 10 సెకండ్ 20 సెకండ్ లోపు చేయగలుగుతాను అన్నప్పుడు ఈ టర్మ్ వాడాలి. లేదంటే మన నార్మల్ ప్రొసీజర్ మనకు తెలుసు కదా. దీంతో పోయి కూడా పెద్దగా వస్తుంది అంటే దీనికి ఎందుకు వాడడం, ఫార్ములా వేస్ట్ కదా. సో అర్థమైంది కదా ఇప్పుడు ఇది ఎట్లా వాడాలనేది. సో పర్సెంటేజ్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు కానీ చాలాసార్లు మనకు వస్తుంది. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకి 2% ఇచ్చి పెరిగింది అని కసినప్పుడు ఓవరాల్గా ఎంత శాతం పెరిగింది తగ్గింది అని కసినప్పుడు మనం ఈ టర్మ్ అనేది వాడచ్చు, రైటా. సో ఇప్పుడు బుక్లో కొన్నిసార్లు ఏం చేసింటారు అని మీరు బుక్ చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. లేదంటే ఇప్పుడు నేను చెప్పేవాను కదా, ఆల్రెడీ మీకు తెలియదు వాడేది. కాకపోతే మీకు ఆలోచన రావాలి, ఆలోచన వస్తేనే కదా వాడతావు నువ్వు. సో ఆలోచన రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేదంటే మీరు వేస్ట్ అని అర్థం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముండదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు చెప్పండి. ఎన్నోది నెక్స్ట్ క్వశ్చన్? 162. ఇప్పుడు చెప్పండి 162 క్వశ్చన్ ఏముండదు చెప్పండి. రైట్. 162 క్వశ్చన్ నెంబర్ 162 ఏముండదు చూడండి. ఒక చతురస్రం యొక్క ప్రతి భుజం 25% తగ్గిస్తే కొత్తగా ఏర్పడిన చతురస్ర వైశాల్యానికి, రైటా, దత్త వైశాల్యానికి గల నిష్పత్తి ఎంత అంటే కొత్త వైశాల్యం ఇప్పుడు కొత్త వైశాల్యం అంటే ఏమి? తగ్గించిన తర్వాత వచ్చింది. ఎంత? తగ్గించిన తర్వాత వచ్చింది చతురస్రం వైశాల్యానికి. తర్వాత దత్త వైశాల్యం మనకి ఏమి? ఫస్ట్ ఉండేదాన్ని, రైట్. మనకి కావాలంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ స్క్వేర్ టు ద ఏరియా ఆఫ్ ది గివెన్ స్క్వేర్, రైట్. గివెన్ స్క్వేర్ అని ఫస్ట్ ఇచ్చిండేదే కదా, అర్థమైనా? సో దత్త వైశాల్యం అనుకుంటే ఫస్ట్ పెంచుకు ముందు కానీ ఉండేది, పెంచుకు ముందు కానీ తగ్గక ముందు కానీ ఏమైతే ఫస్ట్ ఉండదో అది, దానికి తర్వాత పెంచిన తర్వాత తగ్గిన తర్వాత ఉండేది కదా అది, దానికి అన్నట్టు వైశాల్యాలు కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాను చెప్పండి క్వశ్చన్. చతురస్రం వైశాల్యం అంటే ఎంత పర్సెంట్ అంట? 25%. అంటే ఏమైందంట? సో డిక్రీజ్ అయింది. మనం ఏమైందంట?
డిక్రీజ్ అయింది. ఇప్పుడు చూడండి ఇది కూడా మనకి చతురస్రం యొక్క వైశాల్యము అనుకషన్ అంటే ఏమైతుంది? స్క్వేరే కదా. చతురస్రం యొక్క వైశాల్యం ఏమైతుంది? ఏ స్క్వేరే కదా. సో మనం స్క్వేర్ అనుకసినప్పుడు తగ్గింది అన్నప్పుడు ఏం చేసి దీన్ని కూడా మనం నార్మల్ వాడచ్చు లేదా? తర్వాత చెప్తాం వాడేది. నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చూద్దాం. అంటే మనకు చూడండి ఫస్ట్ ఎన్ని భాగాలు ఉంటుందంట? 4 భాగాలు ఉంటుందంట. ఎన్ని భాగాలు ఉంటుందట? 4 భాగాలు ఉంటుందంట. తర్వాత తగ్గింది కదా. తగ్గినప్పుడు ఏమైతుంది అనుకసంట? 3 భాగాలు. కానీ వాడు రేషియో దీనికి కదా అడిగిండే కదా, రైటా? దీనికి ఇప్పుడు స్క్వేర్ పెట్టాలా లేదా? ఇది స్క్వేరే, ఇది స్క్వేర్. బట్ ఇది ఏమి గివెన్, ఇది ఇచ్చింది. వాటి రేషియో చూడండి క్వశ్చన్ ఏమంటే రివర్స్ అడిగినాడు. రైట్, ద రిజల్ట్ అంటే ఫస్ట్ ఏమి పెంచింది లేదు తగ్గించిన తర్వాత ఏదైతే ఉంటుందో దానికి, తర్వాత ఫస్ట్ ఉండే దానికి. సో మనకి దీన్ని ఏమన్నా ఇలా 3 స్క్వేర్ 4 స్క్వేర్, అదే 3 ముళ్ళ 4. ఇప్పుడు దీంట్లో మనం ఫార్ములా వాడతామా? దీనికి ఫార్ములా వాడతామా? బట్ వైశాల్యంలో ఎంత శాతం టోటల్ గా మార్పు వచ్చింది అనుకంటే ఫార్ములా వాడచ్చు. దీనికి ఇప్పుడు ఫార్ములా అవసరం లేదు కదా. సో మీకు రాయాలి కాబట్టి ఇవన్నీ రాస్తాం. మనం చెప్పేటప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా సో 25% అంటే 1/4 అంటే ఫస్ట్ మనకి ఇచ్చిండేది 4 అంటే 4 స్క్వేర్. తగ్గిన తర్వాత అయితే 3 స్క్వేర్. చిన్న చిన్న లెక్కలు వచ్చిన పెన్ను పెట్టి చేయకూడదు అనమాట. అర్థమైనా? సో రేషియో అని అడిగినాడు అంతే, ఇంకా అడిగిండేది వాడు. సో ఎందుకు రేషియో అంతే. హనుమంతగిరి అడిగితే రాయాలనుకుంటే మర్చిపోయినామమ్మా, లేకపోతే అది ఇది అని చెప్తాను. ఇంకోటి నెంబర్ సిస్టమ్ నోట్బుక్, నెంబర్ సిస్టమ్ ఎగ్జామ్ పెడతాను కదా, ఆ రోజు నోట్బుక్ చూపించకూడదు. నువ్వు ఖచ్చితంగా ఏమి మర్చిపోయినట్లు తీసుకుంటా ఇది బర్లు ఈసారి మరి. రైట్, క్వశ్చన్ చూడండి మనకేముంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటరా ఇప్పుడు చెప్పేది? 163 ఏముండదు. 163 క్వశ్చన్ చెప్పండి. అదే లెవెల్ 3లో ఇచ్చినట్టున్నాడు. ఒక్కరు చదవండి, ఎవరైనా ఒక్కరు చదవండి. 163 క్వశ్చన్ ఒక్కరు చదవండి. నువ్వు చదువుతురా, గట్టిగా చదువు. ఏముండదు 163 క్వశ్చన్. దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 15% మరియు 20% పెరిగితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది? అది 163. రైట్, దీంట్లో 163 క్వశ్చన్ మరి లెవెల్ 3 ఇచ్చినట్లున్నాడు. లెవెల్ 3 ఇచ్చినాడేమో. రైట్, నెక్స్ట్ మనం 164 క్వశ్చన్ చూడండి. అంటే చూడండి, దీర్ఘచతురస్రం యొక్క ప్రతి వైపు 12% పెరిగితే దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది? ఆ క్వశ్చన్ కూడా చేయొచ్చు ఈజీగా. మరి మీకు ఎందుకంటే మిమ్మల్ని క్లమ్ చేయడం ఎందుకని క్వశ్చన్ లిస్ట్ పెడుతున్నా. క్వశ్చన్ నెంబర్ ఎంత? 164. ఇంతకుముందు చెప్పింది 2. సో 163 లెవెల్ 3 ఉన్నట్టున్నది. నేను అక్కడ చెప్తాను, మళ్ళీ క్లమ్ చేయబోతాయి మీకే. రైట్, చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క ప్రతి వైపు 12% పెరిగితే దాని వైశాల్యం ఎంత? ఇప్పుడు దీర్ఘచతురస్రం వైశాల్యం అంటే మీకు వెంటనే డౌట్ వస్తుంది. దీర్ఘచతుర వైశాల్యం ఏముండదు? ఎల్ ఇంటూ బి క్వశ్చన్ అంటే 2 ఉండాలి కదా అని చెప్తారు మీరు. మరి ఇది 1 ఉండదు కదా అని మీకు డౌట్ వస్తుంది. అదే కదా డౌట్ వచ్చేది మీకు. రైట్, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి చెప్పేటప్పుడు లేదంటే మీకు ఫార్ములాస్ చెప్పేటప్పుడు కూడా బేసిక్స్ థియరీ నేర్చుకున్నాండి ఎప్పుడైనా కానీ అని చెప్పింది. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చెప్తేప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్తే బేసిక్స్ ఇది ఫస్ట్ ఏ నెంబర్స్ ఉంటాయి, దాంట్లో ఏమేమి స్టార్ట్ అయితే ఎక్కువ నేర్చుకుంటాం అని అన్ని తెలిసే మనం ప్రతి లెక్క చేసేటప్పుడు ఈజీ ఉంటాం. సేమ్ మీకు ఈ ఫార్ములాస్ కూడా అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా ఇది బేసిక్స్ బాగా నేర్చుకుంటానని చెప్పింది. అది చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పింది. రైటా? సో మనం చతురస్రాన్ని దీర్ఘచతురస్రం అనొచ్చా? అనొచ్చా? ఎట్లా అంటారు అట్లా? చతురస్రం దీర్ఘచతురస్రమే కదా. ఎట్లా అంటావు హనుమంతు? చతురస్రంలో ఎదురు భుజాలు సమానం ఉంటే చతురస్రం దీర్ఘచతురస్రం అని అనొచ్చు. మరి దీర్ఘచతురస్రాన్ని కూడా చతురస్రం అనొచ్చు కదా ఇంకా అప్పుడు. రైటా? సో అందుకోసమే ఇప్పుడు వీడు చేసేటప్పుడు ఎల్ ఇంటూ బి అనేది మనకు వైశాల్యం మన మైండ్లోకి వస్తుంది. బట్ వైశాల్యం ఎల్ ఇంటూ బి అని అంటే మనకు 2 వాల్యూస్ ఇవ్వాలి కదా. ఒకటే వాల్యూ ఇచ్చేదానికసి మనం ఆలోచిస్తాం ఇక్కడ. రైట్, ఒకటే వాల్యూ ఇచ్చిన బికాస్ ఆఫ్ దీర్ఘచతురస్రం ఆల్సో ఏమవుతుంది? చతురస్రంగా మనం కన్సిడర్ చేయొచ్చు. బికాస్ రైట్, చతురస్రం ఫార్ములా దీర్ఘచతురస్రాన్ని కూడా వాడచ్చా లేదా? వాడచ్చు. రైట్, దీర్ఘచతురస్రము రైట్, దీర్ఘచతురస్రాన్ని కూడా మనం ఏమనొచ్చు? చతురస్రము అనరాదు కానీ చతురస్రాన్ని కూడా మనం ఏమనొచ్చు? దీర్ఘచతురస్రం అనుకసి అనొచ్చు. రైటా? సో ఆ ఫార్ములా ఇప్పుడు చతురస్రం యొక్క ఫార్ములా కూడా దీనికి అప్లై చేయలేదు. ఏ స్క్వేర్ అనుకసి అంటే ఏమని అర్థము? ఎల్ ఇంటూ బి అన్నప్పుడు కూడా ఎల్ ఇంటూ
బి అన్నప్పుడు కూడా ఎల్ ఇంటూ బి అని అంటే రెండు ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఏ స్క్వేర్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి దీర్ఘచతురస్రం కూడా ఒకసారి వచ్చిందంటే కూడా ఏమని అర్థం అక్కడ స్క్వేర్ అనే అర్థం అనమాట. ఏమని అర్థము స్క్వేర్. ఇప్పుడు అది ఏమి ఇచ్చినట్టు చెప్పండి, 12% ఇచ్చింది అది. సో 12% పెరిగితే వైశాల్యం ఇప్పుడు చూడండి 12% అన్నప్పుడు నార్మల్ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు 12% అంటే ఒకటే కదా. సో 12% మళ్ళీ 12% ఎంత అవుతుంది, 12 12లా 12 2 24 అంటే 24. తర్వాత 12 స్క్వేర్ అంటే ఎంత 144 అని అంటే 1.44 కదా, అంతే కదా. లాస్ట్ 12 ఇంటూ ఏ ఇంటూ బి బై 100 తెలిసింది. సో ఏ ఇంటూ బి అంటే 144 బై 100 అంటే 2 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది 1.44. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది అప్పుడు ఆల్రెడీ 24 వచ్చింది. ఇక్కడ ఒకటి కలపాలి, కలిసి తెలుస్తుంది 25.44%. నార్మల్గా చేసే ప్రొసీజర్ అంటే మనకి తెలిసినప్పుడు మనం నార్మల్గా చేయాలనుకున్నప్పుడు రైట్ ఇలా ఉండే లేదు ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మనకి ఎప్పుడు ఏముంటుంది ఎంత ఉండదు కదా 12% ఉండదు. ఎంత ఉండదు, సో 12%. సో ఈ 12% అనేది ఏమైందంట పెరిగింది అన్నట్టు. సో మనకు ఫస్ట్ 12% అంటే ఎంత ఎంత కరెక్టేనా. సో మనకు ఫస్ట్ ఏమవుతుంది 25 ఉండేది, తర్వాత ఏమవుతుంది అంట పెరిగింది తగ్గిందిరా పెరిగిందా. పెరిగినప్పుడు ఇది ఏమవుతుంది 28 స్క్వేర్ అనమాట. స్క్వేర్ ఏది మనం చేసింది స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే ఎంత టక్ అని చెప్పి సార్ ఇప్పుడు చెప్పాలి. 28 స్క్వేర్ అంటే ఎంత రాదు. 28 స్క్వేర్ అంటే ఎంత 784. మరి సేమ్ మరి కొట్లు కొట్టేకి రావాలా ఏమైనా ఇంకా ఆన్సర్ చెప్పావు కదా, మరి ఏంటి కనుక అంటారా చేయదు డిఫరెన్స్ ఇట్లా చెప్పండి. ఇప్పుడు 4 నుంచి 5 పోతుంది నా పాదు పోకుంటే ఏమవుతుంది 9 అంతేనా. నెక్స్ట్ 8 ఉంటుంది 10 కమిటేటప్పుడు 7 నుంచి 2 పోతే ఎంత 5. నెక్స్ట్ చెప్పండి 7 నుంచి 6 కదా పోల్సింది అంతేనా. సో 159/625 ఇంటూ 100 25 4 25 గంటల 50 ఎంత మిగులుతుంది 12 కదా మిగిలేది. సో 125 అవుతుంది 25 5లా 125. సో ఇప్పుడు చూడండి మనకి దగ్గర చేసుకుంటూ పోతే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 25.44% వస్తుంది. నన్ను ఏంటి చెప్తాను మరి లెక్క కొట్టుకుంటా. బట్ మీకు ఏంటి కనుక అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కొట్లు కొట్టడం మీద లేట్ అయింది ప్రొసీజర్ మనకి పాయింట్లో వస్తుంది కాబట్టి ఏమవుతుంది. సో జస్ట్ మీరు ఇట్లాంటి లెక్కలు చేసేటప్పుడు ఏం చేయాలా ఫస్ట్ లెక్క చదివిన తర్వాత ఒక్కసారి ఆప్షన్స్ చూసినా అది పాయింట్లో ఉండదు పాయింట్లో లేదా రైటా. మనము ఫార్ములా ప్రకారం ఏమైనా అప్రోచ్ అవ్వగలమా, అప్రోచ్ అయినప్పుడు తొందరగా ఆన్సర్ వచ్చేదానికి వచ్చిన ప్రొసీజర్ నెగ్లెక్ట్ చేసేసేయాలి. మనం ఇక్కడ ఏం చేయాలా ప్రొసీజర్ నెగ్లెక్ట్ చేసేయాలి. లేదు మనకి ఆప్షన్ త్రూ ఇది ఫార్ములా బేస్ చేసుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతున్నది క్యాలిక్యులేషన్స్. మనం అప్పుడు చేయాలా ఫార్ములా నెగ్లెక్ట్ చేసుకొచ్చి ప్రొసీజర్ చేయాల. అర్థమైనా అర్థం కాలేదా రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మళ్ళా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం ఇచ్చినంటే ఒక దీర్ఘ చతురస్రాకారం పెట్టే ప్రారంభం పొడవు ఇచ్చినాడు. అబ్బా ప్రారంభం పొడవు ఎంత ఉన్నది అనుకుంటే 20 సెంటీమీటర్స్ అంట. ఆ పెట్టెను తిరిగి తయారు చేసినప్పుడు రైటా ఆ పెట్టెను తిరిగి తయారు చేసినప్పుడు దాని పొడవు 30% పెరిగిందంట, కానీ వెడల్పు 20% తగ్గిందంట. అయితే వైశాల్యము 100 చదరపు సెంటీమీటర్లు అయితే పెరిగితే పెట్టె యొక్క వైశాల్యం ఎంత రైటా. వైశాల్యం ఎంత పెరిగిందంట 100 చదరపు సెంటీమీటర్లు పెరిగితే పెట్టె యొక్క కొత్త వైశాల్యం ఎంత రైట్. ఇంగ్లీష్లో క్వశ్చన్ చదవండి. ఇనిషియల్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ బాక్స్ is 20 centimeters. This box is remade right such that its length is increased by 30% but its breadth is reduced by 20% if the area is increased by 100 centimeters square right. ఫస్ట్ దానికి తర్వాత వచ్చిన దానికి ఏమైందంట 100 centimeters అనేది పెరిగిందంట రైటా. సో అయితే దెన్ ఫైండ్ ద న్యూ ఏరియా ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు చూడండి దీనికి మనకి ఫార్ములా వాడినా అవి ఇవి వాడేదానికంటే సింపుల్గా మనం ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ ఏం చేయొచ్చు, వాడు ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ ఫస్ట్ మనకి దీర్ఘచతురస్రం యొక్క ప్రారంభం యొక్క పొడవు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు మనకు ఒకటి ఏమి ఇచ్చినాడు అంటే 20 అని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు 20 ఇచ్చినాడు. 29 ఇచ్చిండేది రైట్ 20% కదా. సో 20% ఇచ్చినాడు ఇనిషియల్గా. ఇది ఒక చతురస్రం అంటే ఫస్ట్ ఇది దీర్ఘచతురస్రం అంటే దీని తర్వాత ఏమైంది అనుకుంటే దీనికి వైశాల్యం కనుకోవచ్చు, మనము కనుకోవచ్చు కదా. వైశాల్యం ఏమైతే మరి దీనికి ఏమైతే చెప్పండి, వైశాల్యం ఏమైతే చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి.
పెట్టెని తిరిగి తయారు చేసేటప్పుడు ఎంత పెరిగిందంటారా? పొడవు లెంత్ అనేది 30% పెరిగిందంట, 30% పెరిగిందంట. ఓకే, లెంత్ తీసుకొచ్చి మనకి ఏమైంది అనుకోవచ్చు అంటే 30% పెరిగిందంట. నెక్స్ట్ వెడల్పు కూడా ఇచ్చినారు కదా, వెడల్పు ఇచ్చిండేది వెడల్పు అనేది ఏమైందంట 20% తగ్గిందంట. ఎంత తగ్గిందంట? 20% తగ్గిందంట. ఇట్లా తగ్గిన తర్వాత మనకి ఏమైంది అనుకోవచ్చు అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, వైశాల్యము 100 చదరపు సెంటీమీటర్లు పెరిగితే, ఇట్లా చేసినప్పుడు ఏమైందంట 100 చదరపు సెంటీమీటర్లు పెరిగిందంట. పెరిగితేగిన ఆ పెట్టె యొక్క కొత్త వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. పెట్టె యొక్క కొత్త వైశాల్యం ఎంత? ఇప్పుడు చూడండి, ఫస్ట్ 30% ఎందుకంటే ఏమన్నా 3/10 20% అంటే 1/5 అంటే ఇక్కడ చూడండి నార్మల్ ఫస్ట్ ఇది దీర్ఘచతురస్రం వైశాల్యం అనుకుంటే పొడవు ఇంటూ వెడల్పే కదా, ఎల్ ఇంటూ బీనే కదా. సో ఫస్ట్ ఏముంటుంది 10 ఉంటుంది, తర్వాత ఏముంటుంది చెప్పండి, తర్వాత ఏముంటుంది ఇది ఫస్ట్ 10 ఉంటుంది, పెరిగిన తర్వాత 13 అవుతుంది. ఓకే, ఇది మాత్రం ఫస్ట్ ఏముంటుంది ఇంకా అంటే మనం ఇంటి చేసింది 10 × 5 కదా చేసింది. సో ఇది కూడా ఏమైతే తగ్గుతుంది, ఇది తగ్గుతుంది అన్నప్పుడు ఇది ఏమవుతుంది 4 అవుతుంది. సో నార్మల్గా ఏమవుతుంది అప్పుడు ఇది 15 అలా, లేకపోతే కొట్టు నీరు పోతాయి కదా. 2 × 4 2 × 5 10. సో 5 5 అలా 25. నెక్స్ట్ 13 ఎంట్లా చూడండి, ఫస్ట్ మనకి ఇది ఉండేది, తర్వాత ఎంత అయింది. సో మనకి ఎంత పెరిగింది 1 యూనిట్ పెరిగింది. ఈ 1 యూనిట్కి ఎంత అంటున్నాడు 100 ఇచ్చిండేది, ఎన్ని ఇచ్చినాడు 1 యూనిట్కే ఎంత అంటున్నాడు 100 సెంటీమీటర్లు అంటున్నాడు, రైటా. సో అయితే గిన నెక్స్ట్ ఏమి కొత్త వైశాల్యం ఎంత అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు కొత్త వైశాల్యం ఎంత అనుకోవచ్చు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి కొత్త వైశాల్యం ఎంత మనకి 20. అంటే మనకి అప్పుడు ఏమైతుంది అనుకోవచ్చు డైరెక్ట్ 26,000 100 అనుకోవచ్చు మీరు చెప్తారు, అదే మీరు చెప్పేది అదేనా. సో మనకి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ 20 ఇచ్చినాడు కదా, 20 ఏమిది మనం ఏమన్నా ఆలోచిస్తామే. ప్రారంభం పొడవే, ప్రారంభం పొడవు. మరి మనం దీన్ని ఏమన్నా ఆలోచిస్తామే అంటే ఏం ఆలోచించలేదు, గుద్దుకొని పోతాం కదా అట్లే. మరి ఇప్పుడు ఇది ఏంటికి ఇచ్చినట్ల అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు చూడండి దీంట్లో లెంత్ ఏమన్నా ఉండదు, దీంట్లో లెంత్ అది ఇదే కదా లెంత్. సో ఇదైతే 5 భాగాలు ఉండదు, తర్వాత 8 భాగాలు అయిందంటే 4 భాగాలు అయింది. బట్ దీన్ని మనం చేయలేదు. ఇప్పుడు ఇది 20 ఉండే కదా, 20 నాకెందుకు ఇచ్చాడు వాడే మన దీన్ని ఎంత పర్సెంట్ అంటే దీంట్లోనా ఫస్ట్ 3/10% ఏమవుతుందంట పెరుగుతుంది అనుకోసినాడు. పెరుగుతుంది అనుకోసంటే 13 కదా రాయాల్సింది అంటే చూడండి 10 1 అట్లా 10 × 20. సో 13 ఎంట్లా 26. అంటే ఫస్ట్ 20 ఇంటికినా ఫస్ట్ 20 ఇంటికినా తర్వాత ఏమవుతుంది అది ఎంత అవుతుంది 26 అవుతుంది అని తీసుకొని రాయాల. అర్థమైనదా? సో నార్మల్గా నేను ఏం చెప్తాను అనుకుంటే ఈ నెంబర్ ఏమి ఈకోకున్నట్ల, ఈ నెంబరు ఏమి ఈకోకున్నట్ల ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఫస్ట్ 30% పెరిగింది, తర్వాత 20% వెడల్పు అనేది 20% తగ్గింది. తగిన ఓవరాల్గా దాని వైశాల్యంలో ఎంత శాతం మార్పు వస్తుంది అనుకుంటే ఈ ప్రొసీజర్ చేసుకుని పోతాం, డైరెక్ట్గా ఈ ప్రొసీజర్ చేసుకుని పోతాం. అట్లా కాకుండా ఏదైనా ఒకటి సపరేట్ ఇచ్చినాడంటే దాన్ని కూడా మనం దీంట్లోకి వచ్చి ఏం చేయాలా సబ్స్టిట్యూట్ చేయాలా. ఏం చేయాలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టోటల్గా ఆన్సర్ ఏమవుతుంది చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదా చెప్పాలరా. అందుకోసమే ఇప్పుడు చెప్పండి ఇది కూడా పోతుంది కదా 4తో పోతుంది 4 1 4 5 ఏం చెప్పండి రాజన్న. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమొస్తుంది 5 5 25. నెక్స్ట్ 26 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమన్నా చేంజ్ చేయడానికి వస్తుందినా వస్తుంది చేంజ్ చేయడానికి. ఇప్పుడు ఇది 20 26 భాగాలని రాసుకున్నాం కదా, దీన్ని కూడా ఏమైనా చేంజ్ చేసుకోవడానికి మనకి రేషియో ప్రకారం రాసినప్పుడు మ్యాక్సిమం ఇంతే వస్తుంది, అంతే కదా వచ్చేది మనకి, అంతేనా. మనము కరెక్ట్ చేస్తాం. మళ్ళీ మనము ఇంతకుముందు ఎంత రాసింది ఎదురా ఈడ ఇది 10 రాసింది, మీడు ఎంత రాసింది 13 రాసింది ఈడ. సో 13 రాసిందాం. ఇట్లా రేషియో ప్రకారం చేసినా కానీ మనకి ఏం వాల్యూ అనేది చేంజ్ కాదు, అయినా కానీ రాద్దాం ఏం కాదు చెప్పండి. 10 ఇది 13, ఇది ఎంత రాసింది నన్ను 4, మనం కొట్టింది ఏం 2 2 4 2 5 10. సో 5 5 25 13 ఎంట్లా 26. ఇక్కడైనా కానీ మనకు ఒకటే కదా వచ్చేది. సో మనకు ఆప్షన్స్ ఇచ్చినాడా 26కి ఎంత మనకి ఏం అడిగింది కొత్తదే పాతదే వైశాల్యం అడిగింది కదా, కొత్తది ఏంటి కొత్తది 26 అని అడిగేది. సో 26,000 100
రైట్. మళ్ళీ ఇప్పుడు చూడండి 26,000 కొంత వచ్చింది. సేమ్ నేను దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసినా కానీ నాకు 25,26 కదా వచ్చింది ఇది. బట్ అంటే అర్థం ఏమి దీంట్లో మనం అర్థం చేసుకున్న పాయింట్ ఏమి రైట్. ఏదైనా కానీ ఒక వాల్యూస్ ఇచ్చినప్పుడు రైట్ ఆ వాల్యూని రైట్ ఏమైనా కానీ అంటే పర్టికులర్ ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు రైట్ ఈ వాల్యూని ఇచ్చినప్పుడు దీన్ని ఏమిటి కన్వర్ట్ చేస్తాం మనము రేషియోలో కన్వర్ట్ చేస్తే దీంట్లో కన్వర్ట్ చేసినప్పుడు రేషియోలో కన్వర్ట్ చేసుకొచ్చి మనం లాస్ట్కి పర్సెంటేజ్తో అంటే భాగాలుగా కనుక్కున్నా కానీ ఆ వాల్యూను పెట్టుకొచ్చేసినా లేకపోతే ఆ వాల్యూ యొక్క రేషియోస్ని కనుక్కున్నా కానీ మనకి ఎటువంటి మార్పు అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 20% ఇది 20గా ఇచ్చింది అది. సో ఈ ఫస్ట్ 20 ఉండదా, తర్వాత ఏమైంది 26 అంటే చూడండి దీన్ని ఏమన్నా రాస్తాను 20/26 అని రాసుకున్నప్పుడు రెండవ కాట్ల 2/10 నెక్స్ట్ రెండవ కాట్ల 2/3 అంటే ఫస్ట్ 10 భాగాలు ఉండే తర్వాత ఏమవుతుంది. సో ఎవ్రీ వాల్యూ ఏమైనా కదా ఉన్నప్పుడు దాన్ని పర్సెంటేజ్ లేకంటే నార్మల్గా భాగాలు లేక మనం కన్వర్ట్ చేసేగిన సో ఆ రేషియో అనేది దేనికి ఎక్కువ ఉంటుంది ద రియల్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు రియల్ వాల్యూని మనం ఏం చేయొచ్చు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు ఇగ్నోర్ అంటే మర్చిపోవచ్చు మనం దాన్ని అవసరం లేకోకున్నట్లు కూడా లెక్కని ఆన్సర్ చేయొచ్చు. ఈ పాయింట్ చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. రేషియో చేసినప్పుడు కూడా మీకు ఏమైతే అనుకోండి అన్వాంటెడ్ వాల్యూ ఇస్తాడు. ఏమిస్తాడు అన్వాంటెడ్ వాల్యూ ఇచ్చినప్పుడు సో అంటే మనకి ఆ వాల్యూ లేకున్నా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆ వాల్యూ లేకున్నా కూడా ఆన్సర్ చేయొచ్చు. బట్ మనకి ఏం చేస్తాడంటే లెక్కలో ఇన్వాల్వ్ చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు లెక్కలో ఇన్వాల్వ్ చేస్తాడు. సో ఎట్లాంటప్పుడు మనం ఇగ్నోర్ చేయొచ్చు అనుకంటే సో ఈ వాల్యూని మనము రైట్గా దీని పర్సెంటేజ్ అనుకోసం మనం చేసుకున్నా కానీ సో మనకి ఇదేమైనా రేషియో ఏమైనా చేంజ్ అయిందా చేంజ్ కాలేదు కదా. సో చేంజ్ కాలేదు అనుకుంటే అర్థం ఏమని అర్థము సో రియల్ వాల్యూని మనం ఏం పరిస్థితి రేషియోస్లోకి మార్చుకున్న తర్వాత అంటే ఇట్లా భాగాల్లోకి మార్చుకునేటప్పుడు ఆ రియల్ వాల్యూకి ఎట్లుంటుంది ఆ రెండవ చేంజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట. దాంట్లో చేంజ్ ఎట్లుంటుంది ఈక్వల్గా. సో అందుకోసం ఇది 10/13 వచ్చింది చేసిన తర్వాత. సో మనకు కూడా ఇది కూడా ఏమొచ్చింది రైటా. సో ఎప్పుడైనా కానీ మనకి అన్వాంటెడ్ ప్రాబ్లంలు ఏవైనా కానీ అన్వాంటెడ్ వాల్యూస్ లేకున్నా కూడా మనం చేయగలుగుతాం అనుకుంటే ఇచ్చిన ప్రొసీజర్లో చేయొచ్చు. ఏమన్నా మనతో లెక్క చెప్పుకొని చిచ్చు పెట్టి ఇవ్వండి రామాయణం ఏమంటావా అంటే లెక్క చెప్పుకొని చిచ్చు పెట్టాలనుకుంటే ఇంక నానేంటికి బుక్ చూసుకొని కూడా చెప్పొచ్చు. లెక్క చెప్పుకొని లెక్క ఆన్సర్ చెప్పుకొని పోదామంటే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు చెప్పండి. 160 దీన్ని ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని 200% ఇంక్రీజ్ చేసినారంట. అయితే దాని యొక్క చుట్టుకొలతలో పెరుగుదల శాతం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏమి వృత్తమా సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమి ఏరియానా పెరిమీటర్ ఇచ్చింది. పెరిమీటర్కి ఫార్ములా ఏమి 2πr. ఈ 2πrలో ఉన్న కాన్స్టెంట్ వాల్యూ CT2 ఉన్నాయి. ఏం రెండు కాన్స్టెంట్ వాల్యూ కదా ఏం మీ ఇంటికి తీసుకుపోతే 2 వాల్యూ 3 అవుతుందా. కాన్స్టెంట్ వాల్యూ CT2 ఉండే 2πrలో 2 అనేది కాన్స్టెంట్ వాల్యూవే. సో 2ని ఇగ్నోర్ చేసేసి ఇప్పుడే చెప్పింది అన్వాంటెడ్ వాల్యూస్ మనకు అవసరం లేదు. రైటా. నెక్స్ట్ మనకి ఇంకోటి పై వాల్యూ ఏమవుతుంది పై వాల్యూ కూడా కాన్స్టెంట్ వాల్యూనే కదా చూడండి కాన్స్టెంట్ వాల్యూనే కదా. సో పై వాల్యూ కూడా మనకు కాన్స్టెంట్ వాల్యూ ఉన్నప్పుడు పైన కూడా ఏం చేయాలి ఇగ్నోర్ చేసే. నేను ఏమంటాను అనుకుంటే ఇప్పుడు 2πr కదా పెరిగిన తర్వాత అయినా కానీ చెప్పినట్టంటే 2πr పడతావు 2నే పడతావా 2 బదులు 3 పడతావు నెక్స్ట్ పెరిగింది అన్నప్పుడు. సో 2 కాన్స్టెంట్ వాల్యూ సో ఇగ్నోర్ చేసేసాలి పై. సో ఇగ్నోర్ మనకి రిమైనింగ్ వాల్యూ ఏం మిగులుతుంది r. ఓన్లీ 2πr ఓన్లీ 2πr మాత్రమే కదా మిగిలేది. మన ఫార్ములా ఏం మిగిలింది ఓన్లీ r మాత్రమే మిగిలి ఆన్సర్ ఏమవుతుంది ఆరే ఆన్సర్ అవుతుంది. ఇంకంతే ఒకటే కదా మనం స్క్వేర్ చేయలేదాన్ని స్కోర్ చేయకూడదు వాడు ఇచ్చిందే ఆన్సర్ అని చెప్తున్నాడు డైరెక్ట్ ఆడ. సో ఆన్సర్ ఏమవుతుంది 200% అవుతుంది అంతే. అర్థమైనా ఫార్మసీ ఇప్పుడు ఏంటికి అర్థం నేర్చుకున్నాను అనేది ఏమి ఇచ్చినాడు వాడు ఇచ్చిండేది వైశాల్యం కాదు ఇచ్చిండేది వ్యాసార్థం ఇచ్చిండేది రైట్. వైశాల్యం ఇచ్చినప్పుడు అయితే మనం వేరే చేయాల్సి వస్తుంది. వైశాల్యం కాదు ఇచ్చిండేది వ్యాసార్థం ఇచ్చేసినాడు ఆడ రైట్. సో ఏమి ఇచ్చాడు వ్యాసార్థాన్ని ఇచ్చాడు. రైటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని 140 140% 167 క్వశ్చనా. సో ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని 140% పెంచాడంట. ఎంత పెంచినాడంట 140% పెంచాడంట. అయితే దాని యొక్క వాల్యూమ్ ఘన పరిమాణంలోన పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి గోళం ఇచ్చినట్టు స్పియర్
ఏమి ఇచ్చినాడు? స్పియర్. ఏ మీకే చెప్పింది, గోళం అంటే స్పియర్. ఏం వాల్యూమ్, ఘనపరిమాణం ఫార్ములా ఏమి? 4/3 ఇంగ్లీష్ అని కొంచెమని చెప్పండి, ఇప్పుడని చెప్పండి. అంటే ఈ పొద్దు నాకు ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను కసినప్పుడు వచ్చారు కదా, పర్సెంటేజ్ చెప్తాను కసిన కసిన. నేను చెప్పే పర్సెంటేజ్ ప్యూర్ మ్యాథ్స్ కంబైండ్ అయితే రైట్ తింటానా, గోళాలు వస్తాయని కసిన కసిన. అంటే 4/3 πr క్యూబ్ πr స్క్వేర్. యాది ఇట్లా కాదు. ఇప్పుడు చెప్పాలి ఫార్ములా నేర్చుకున్నట్టు ఎట్లా వచ్చారు ఇప్పుడు మీరు? పనిష్మెంట్ ఇచ్చిన అందరికి మీకు ఇంత చిన్న ఫార్ములాస్ రాకుండా ఎట్లా? ఇప్పుడు అనుమంది కూడా ఏ స్టూడెంట్ అనుకోవచ్చు అంటే బిఏ స్టూడెంట్ అంటాడు ఇప్పుడు. మరి ఏం ఫార్ములా? ఇప్పుడు నర్తన గారు మరి ఎందుకు మ్యాథ్స్ స్టూడెంటా? నువ్వు కూడా జనరల్ చూడు, మనకు చూసినంత వరకు క్లారిటీ వస్తుంది. చెప్పు అప్పుడు చూసుకొని చెప్పు నువ్వు. ఇంకా నాకు ఈ బుక్లో ఉండదు చూసి చెప్పాలా? తొందరగా చెప్పి ఎంత చెప్పేది చేయాలి నీకోసమా? వాడే బుక్ తీస్తున్నాడు అందుకోసం చూడొచ్చు చెప్పి అట్లా కనీసం లెక్కల వానికన్నా ఎప్పుడైనా గుర్తుంటా క్లాస్ అని తిట్టిగా చెప్పాడు, గుర్తుపెట్టి ఉండాలి అనుకోసం అని చిక్కట్లేదు మనకి. ఇంకా అది తీసేయాలి. 24 టేబుల్స్ తీసి పడద్దు బిడ్దాన్ని. ఏం అది ఏలంటి పడేది దాన్ని నీటికి పెట్టేకనా రా, దానికన్నా పెట్టేకి రాదా? అవు మళ్ళీ పెట్టేదాన్ని నీటికి పెట్టేకి రాదా? రాకుండా మరి నీటికి పెట్టండి. మీరు ఇంకా ఉద్ధరించి చదువుతుంది కాబట్టి పెట్టినా కానీ ఫార్ములాసే రావు మీకు అవి. చెప్పండి ఇప్పుడు చెప్పు. మరి అక్కడ చూస్తున్నారు అన్న. యాడ్ రాసుకోలేదు నువ్వు క్లాస్కి వచ్చింది అని చెప్పినప్పుడు అని చెప్పలేదు ఫార్ములాస్ మీకు. గోళం చెప్పలేదు నాన్న. ఒక నార్మల్గా విన్నామంటే కొంచెం వీడియో బంద్ చేస్తాను. ఏరియా వచ్చినప్పుడు అయితే 2వ నెంబరు, ఘనపరిమాణం వచ్చినప్పుడు అయితే 3వ నెంబర్ అని కొంచెం గుర్తు పెట్టుకుంటే చాలు. సింపుల్ రైట్. ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏమి? దాంట్లో కామన్ టర్మ్స్ ఏంటి ఉంటాయి అంటే ఇది మనం కామన్ టర్మ్స్ అనుకుంటే రియల్ వాల్యూస్ చెప్పండి. రైట్, అర్థం కాలేదు నాకు. 4/3 π. సో అవి తీసేసిన తర్వాత మనకి మిగిలేదు ఏమి? రైట్, మనకి ఏం మిగులుతుంది? r3. మనకి ఇప్పుడు ఇచ్చిన పర్సెంటేజ్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఇప్పుడు 140% ఇచ్చాడు. ఏమిటా 140% అంటే ఏం లేదు, 100% + 40% కదా. సో 100% అంటే 1, 40% అంటే అంతేనా? మొత్తం ఎంత అవుతుంది? అంతేనా? అంతే కదా. సో మనకి ఫస్ట్ 5 ఉండేది, తర్వాత ఏమవుతుందంట 7 అవుతుందా? 7 భాగాలు ఇంక్రీజ్ అవుతుంది కదా. అదేనే వాడు చెప్పిండు. వాడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు చెప్పండి? 140% కదా, మొత్తం ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నప్పుడు. సో మనకు ఫస్ట్ 5 ఉంటే కానీ 7 భాగాలు ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? ఇప్పుడు మనకి ఏమనుకుంటే క్యూబ్స్ వస్తాయి. అదే నాకు కావాల్సింది. సో 5 క్యూబ్ అంటే మనం టక్కని చెప్తాము, మనకు తెలుసు. మరి 12 క్యూబ్ అంటే ఎంత? నరసింహ గారు చెప్తాడు, ఇప్పుడు టక్క చెప్తాడు నరసింహ. ఎందుకంటే అక్కడ డాష్ పెట్టాడు కాబట్టి. చెప్పు నరసింహ ఎంత? 172. సింపుల్ చూడండి ఒకసారి. జస్ట్ మీకు ఎప్పుడంటే క్యూబ్స్ మీకు ఎప్పుడు అవసరం లేదు అనుకోండి. అట్లా 12 క్యూబ్స్ అనుకోండి. 12 క్యూబే కదా, 12 క్యూబిడేనా. సో 12 క్యూబిడ్ అనుకొచ్చినప్పుడు ఎవరికైనా ఏమైనా తెలుసు అనుకోండి. చూడండి ఫస్ట్ ఏం రాయాలంటే 1 ఉన్నదా, 1, తర్వాత 2 స్క్వేర్ మామూలు ఇదే కదా 2. తర్వాత 2 స్క్వేర్ అంటే ఎంత? 2 క్యూబిడ్ అంటే ఎంత? చెప్పిడిస్ మ్యా. ఇప్పుడు దీన్ని 2తో చేయాలి. 2 ఏండ్ల 4, దీన్ని కూడా 4 ఏండ్ల అంతే 8. ఎంత వచ్చింది? 12, తర్వాత 7, తర్వాత 1. స్టార్టింగ్ విత్ 1. క్యూబ్స్ అనేటివి ఏమితో స్టార్ట్ కావాలా? 1తో స్టార్ట్ కావాలి. అంటే 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో అక్కడ వరకు మనం ఈ క్యూబ్ ట్రిక్ అనేది వాడచ్చు అనమాట. రైటా? ఏమన్నారు? ఎండింగ్ విత్ 1 వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడే 21, 31, 41, 51, 61, 71, 81, 91. అంటే ఎట్లా రావాలి? మీరు రివర్స్ రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 21 క్యూబ్ని అడిగినాడు. 21 క్యూబ్ అంటే ఇక్కడ నుంచి రావాలి. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 2 స్క్వేర్ అంటే నెక్స్ట్ 2 క్యూబ్ అంటే దీనికి స్క్వేర్ చేయాలా, క్యూబ్ చేయాలా. నెక్స్ట్ దీన్ని 2తో చేయాలి. 2 ఏండ్ల 4, 4 ఏండ్ల అంతే. సో 1, తర్వాత 6,
12 తర్వాత 9 9 2 6 1 దీని యొక్క క్యూబ్ 21 క్యూబ్ వచ్చినప్పుడు సింపుల్గా వచ్చి గిట్స్ కదా, సింపుల్గా వచ్చు కదా. ఎండింగ్ విత్ 1 స్టార్టింగ్ విత్ 1 రైట్. సో ఇట్లా పోయినప్పుడు ఇంకా 2 కేసులు ఉంటాయి. ఏంటి ఉంటాయి? సేమ్ నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఏముంటాయి? సేమ్ నెంబర్స్, డిఫరెంట్ నెంబర్స్. సేమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు సింపుల్ చూడండి, మీకు కావాలంటే ఫోన్లో కొట్టి చూడండి. 2 2 22 33 44 55 66 77 88 99 ఇట్లా సేమ్ నెంబర్లు వచ్చినప్పుడు రైట్. క్యూబ్స్ కనుక్కోవాలని కష్టం అంటే 2 క్యూబ్డ్ ఎంత 8 8 8 అనేది రాయాల. ఏ నెంబర్ ఇచ్చింటే దాన్ని క్యూబ్డ్ రాయాల. అర్థమైనా? 3 సెగిన 27 27 27 అన్నారు రైట్. సో నెక్స్ట్ ఇది సేమ్. ఇప్పుడు దీన్ని ఎంత చేయాల? అది 8 గంట 16 8 గంటల 16 సేమ్ కూడేది 8 16 ఒక 8 ఎంత 24 గంటల 2 క్యారీ 4 ఇక్కడ. నెక్స్ట్ 26 నెక్స్ట్ రైటా. సో ఎండింగ్ విత్ 1 స్టార్టింగ్ విత్ 1 సేమ్ నెంబర్స్. ఇంకొకటి ఏం మిగిలి ఉంటుంది? డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏముంటుంది? డిఫరెంట్ నెంబర్స్. అవే ఎక్కువ వస్తాయి కదా. 23 చేయమంటే ఎట్లా చేయాలా? 23 చేయమంటాడు, 33 నెక్స్ట్ 32 చేయమంటాడు, 62 64 ఏమన్నా డిఫరెంట్ నెంబర్లు ఇస్తానా లేదా? సో డిఫరెంట్ నెంబర్లు ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలా? ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. డిఫరెంట్ నెంబర్ అని క్వశ్చన్ అంటే 23 తీసుకుందామంటే 23 క్యూబ్డేనా? సో 23 క్యూబ్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ దాన్ని క్యూబ్ చేయండి. ఏమవుతుంది? 8. ఈ దాన్ని క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది? రైట్. ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేయాలప్పుడు 2 2 4 4 ముళ్ళ రైటా. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేయండి 3 ముళ్ళ 9 2 రైటా. ఇప్పుడు చూడండి 12 2 18 2 ప్రొసీజర్ ఏం మారదు మరి. 7 2 క్యారీనా? అప్పుడు 18 ఒక 2 ఎంత 20 20 ఒక 30 50 ఒక 6 56 6 5 క్యారీ ఎంత చెప్పండి. ఇది ఒకటి కనుక్కుంటే ఇది కూడా సింగిల్ డిజిట్ 6 తర్వాత ఒక 5 ఎంత 11 11 ఇది ఎంత మిగులుతుంది? 4 4 8 ఒక 4 ఎంత 12. సో మనకి క్యూబ్స్ ట్రిక్ మీరు ఇంతవరకే చెప్పలేదు. బికాజ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ కోసం క్యూబ్స్ వచ్చినప్పుడు చెప్పాలని కష్టం ఇంతవరకు వెయిట్ చేసిన. క్యూబ్స్ యొక్క ట్రిక్ అంటే 4 రకాల నెంబర్లు ఉంటాయి. 1 నుంచి 100 వరకు తీసుకుంటే గిన. సో మీరు 1 నుంచి 10 వరకు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. 1 నుంచి 10 వరకు అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా. సో తర్వాత వచ్చే నెంబర్లు ఏది అయినా కానీ క్యూబ్స్ ట్రిక్ అని కష్టం అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ 1 అనేవి ఉంటాయి. 11 12 13 14 15 16 17 18 19 ఎండింగ్ విత్ 1 ఉంటాయి రైటా. సో ఇక్కడ నుంచి 21 31 41 51 61 అప్ టు 91 వరకు రైటా. సో సేమ్ నెంబర్స్ ఉన్నట్టు ఉంటాయి. 11 12 22 33 44 55 66 అప్ టు 99 వరకు డిఫరెంట్ నెంబర్స్. మీరు అవి కాకుండా మీరు ఏ నెంబర్స్ అయినా కానీ. సో స్టార్టింగ్ విత్ 1 అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 1 తర్వాత 2 తర్వాత 2 స్క్వేర్ తర్వాత 2 క్యూబ్ రాయాలి. మధ్య 2 నెంబర్లు ఏమిటితో నిండి చేయాలా? 2తో నిండి చేయాలన్నమాట. చేస్తే వచ్చేది కూడేది రైట్. సేమ్ ఎండింగ్ విత్ నెంబర్ అంటే ఇట్లా అటు సైడ్ నుంచి రావాలి. 1 ఎక్కడ నుంచి ఇటు సైడ్ పోవాలి. 2 1 రావతలం ఉంటే ఇటు నుంచి రావాలి. ఒకవేళ సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా? గుద్దుకొని పోయేది. ఫస్ట్ 1 నెంబర్ తీసుకుని దాన్ని క్యూబ్ చేసి అన్ని 4 సార్లు రాసేయాలి. మధ్యలో ఉన్నదాన్ని 2తో నిండి చేసేది కూడుకొని పోయేది. సో ఇక్కడ మాత్రం డిఫరెంట్ నెంబర్ ఉన్నప్పుడు జస్ట్ రిమెంబర్ ఫస్ట్ ఏం చేయాలని కష్టం ఫస్ట్ దాన్ని క్యూబ్ చేసి గుద్దులంగా పెట్టేస్తాం. దాన్ని కూడా క్యూబ్ చేసుకేసి అవతలంగా భారీ చేస్తాం. మీరు మధ్యలో ఏం రావాలా? 2 స్క్వేర్ చేయాలా. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసేసి పక్క నెంబర్తో నిండి చేస్తాం. 2 స్క్వేర్ ఇంటూ 3 3 స్క్వేర్ ఇంటూ 2 రైటా. తర్వాత ఏం చేసి పడేయాలా? అర్థమైందా? సో ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చేది కాబట్టి ఇంకేం చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. తర్వాత ఇంటికాడ పోయేసి బాగా ప్రాక్టీస్ అయింది దీన్ని రైటా. ఆ రూటర్ 3000 పెట్టేంలో వాడు ఇంకా ఇంటికి రాలేదు బిగిచ్చేకి. వైఫై సిగ్నల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను రైట్. మనకి 125 నుంచి ఎంత పెరిగింది? 1728 వరకు పెరిగింది రైట్. ఎంత పెరిగింది వాడు ఏమడిగినాడు క్వశ్చన్ లాస్ట్కి? ఎంత శాతం పెరిగింది అని ఆయన క్వశ్చన్ అడిగింది అది. సో గర్భం ఎంత శాతం పెరుగుదల ఎంత శాతం ఉంది? ఎంత పెరిగింది చెప్పండి రా చెప్పండి. 1603 పెరిగింది బై 125 ఇంటూ 25 4 25 5 అంతేనా. సో దీన్ని ఏంటి చేయండి? 4 3 12 4 6
24, ఒక 2 మిగిలింటే నెక్స్ట్ 4 1 4 1 2 అంటే 6/5 కొట్లు కొట్టండి 5 1 5 తర్వాత 5 2 నెక్స్ట్ 5 ముళ్ళ మీరేం చెప్తే రాస్తా 5 ముళ్ళ మళ్ళా 5 1 5 ఒకటి మిగులుతుందా నెక్స్ట్ 5 2 10 తర్వాత 5 8 40 తర్వాత 5 4 సో పెద్ద ఎందుకు వచ్చిన నెంబర్ మనకు ఆప్షన్స్ నుండి ఏమైనా ఉన్నాయి పర్సెంటేజ్ దీంతో ఆప్షన్ డి ఉన్నదే 1282.4% అదేనా వచ్చింది అది వచ్చింది మేము రాస్తారు అప్పుడే ఇండికేట్ చేసుకుంటాండి లెక్కనే బాగా రాస్తారు కానీ నెక్స్ట్ లెక్క చూడండి ఏముండదు ఒక ఘనం యొక్క ప్రతి అంచుని 50% పెంచితే రైట్ ఇఫ్ ద ఈచ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% అయితే గిన పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా రైట్ దాని యొక్క ఉపరితల వైశాల్యంలోన పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు ఘనం రైట్ వాట్ ఈస్ ద ఫార్ములా సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం అన్న ప్రక్కతల వైశాల్యం అన్న రైట్ అది మీకు అట్టగా కావాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రైట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని ఇచ్చాడు రైట్ ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు అనుకొచ్చి ఓన్లీ సర్ఫేస్ ఏరియా అని ఇచ్చాడు రైట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అని వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణతల వైశాల్యం రైట్ ప్రక్కతల వైశాల్యము వక్రతల వైశాల్యము ఉండే కదా ఉపరితల వైశాల్యం అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని మీకు చెప్పింటాం ఏముండదు లాటరల్ సర్ఫేస్ ఏరియా అని చెప్తాం కదా సో మనకు ఒక ఘనానికి ఏంటికి ఘనానికి ఏం ఫార్ములా ఉండేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది సర్ఫేస్ ఏరియాకి ఏముండదు ఉపరితల వైశాల్యం ఫార్ములా ఘనంకి 6a² ఉంటుంది ఏముంటుంది 6a² ఉంటుంది చూసారా ఫార్ములా ఇంటికి 4a² ఉంటుంది అది కూడా చెప్పలేను మీకు చెప్పినానా ఏం చెప్పినానప్పా ఇప్పుడు చూడు ఇప్పుడన్నా చూడు కనీసం ఉండదు ఏముండదు 6a² అని ఉండదు లేదు 4a² ఉంటుంది లేదా సంపూర్ణతల వైశాల్యానికి ఎందుకనక చెట్టు ఒక ఘనంలోన ఎన్ని ముఖాలు ఉంటాయి 6 ముఖాలు ఉంటాయా సో 6 ముఖాలు అన్న ప్రక్కతల వైశాల్యం మనం వాడాన్ని ఇచ్చినట్టు 4 ప్రక్కలే ఉండేది పైన కింది కూడా కలిపి టోటల్ వచ్చి 6 వస్తాయి కాబట్టి 6a² అంటే వాడు ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగినాడు చూడండి మనకి యాదని అడిగినాయి వాడు వైశాల్యంలోనే పెరుగుదల తగ్గుదల శాతమే కదా అడిగింది సో మనకి 4 వచ్చి మీకు ఏ ప్రక్కతల వైశాల్యమా సంపూర్ణతల వైశాల్యం మనకి మీకు ఐడియా రాలేకున్నా కానీ సో కామన్ టర్మ్స్ అయితే మనం రిమూవ్ చేసి పడేస్తాం కదా 4 అయినా 6 అయినా కానీ కామన్ టర్మ్స్ కదా అవి మనకు రియల్ వాల్యూస్ కదా అవి వాల్యూ చేంజ్ కావు కాబట్టి మనకు ఓన్లీ ఇప్పుడు ఏం గుర్తుండాలి a² అనేది మాత్రమే గుర్తుండాలి ఏం కావాలా a² మాత్రమే గుర్తుంటే చాలు ఇప్పుడు a² అంటే ఎంత ఇచ్చినాడు అప్పుడు మనకి ఇప్పుడు చూడండి 50% అని ఇచ్చినాడా సో 50% అంటే మనకి ఫార్ములా ప్రకారం ఈజీగా వచ్చేస్తుంది కదా సో 50 + 50 × 50 అంటే ఏమవుతుంది 2500 అంటే 2 సున్నాలు ఎగిరిపోతాయి అంటే 50 + 50 + 25 ఎంత అవుతుంది 125% అనమాట ఎంత 125% మనం ఆ లెక్కన అవసరం లేదు కదా చేసేది నెక్స్ట్ లెక్క చూడండి అయితే రైటా ఏమి చూడండి ఒక త్రిభుజం యొక్క ఎత్తునంట 37.5% ఏమి చేసినాడంటే ఏమి ఇచ్చినాడు ఓన్లీ 37.5 మరియు భూమి కూడా ఇచ్చినాడంట 45.45% ని పెంచితే అన్నాడు రెండింటిని ఏం చేయాలంట రెండింటిని ఇంక్రీజ్ చేసినా త్రిభుజం యొక్క వైశాల్యంలో పెరుగుదల శాతం చూడండి మనకి భూమి రైట్ ఎత్తు బేస్ మరియు హైట్ తెలిసినప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ రైట్ ఎత్తు మరియు భూమి ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమి ½ × b × h రైట్ సో మనకు ½ అనేది రైట్ మనకి ఏం మారుతుంది వాల్యూ పర్మనెంట్ వాల్యూ కదా సో మనకు ½ అనేది అవసరం లేదు సో మనకు bh మాత్రం తీసుకుంటే చాలు సో 37.5 అంటే ఎంత పర్సెంటేజ్ 37.5 ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత 3/8 37.5 అంటే ఇంకోటి ఎంత ఇచ్చినాడు పర్సెంటేజ్ రైట్ 45.45% చెప్పండి దీనికని చెప్పండి రా ఎన్ని అకార్డులు వచ్చింది కదా 9 అకార్డులు వస్తుందంటే ఏం రావాలా 11 కదా రావాల్సింది కింద 9 అకార్డులు ఆర్డర్ పోతుంది అది అంతేనా సో 5/11 రెండు ఏమవుతాయంట పెరుగుతాయంట పెరుగుతాయి ఇప్పుడు సో మనకి ఈ 37.5 45 మనం ఫార్ములా ప్రకారం చేసి మనకు వస్తుంది ఫార్ములా ప్రకారం చేసినా కూడా వస్తుంది బట్ ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది ఏమవుతుంది కాంప్లికేటెడ్ మనకు అప్పుడు సింపుల్గా చేయొచ్చు ఫస్ట్ 8 ఉండదంట తర్వాత ఇది ఎంత ఉండదంట ఫస్ట్ 8 ఉండే తర్వాత 3 పెరుగుతుంది పెరిగినప్పుడు ఎంత అవుతుందిరా
11 అవుతుంది. ఇది కూడా నెక్స్ట్ 11 అవుతుంది, ఇది కూడా పెరుగుతుంది కదా, ఎంత అవుతుంది అంతేనా. సో 11 నెంబర్లా నెక్స్ట్, లేకపోతే ఇది కొట్టుకోవటం ఇది అవసరం లేదు మనకి. ఇది 8 ఒకట్ల 8 ఎంట్ల 16 అంటే ఇది 11 ఒకట్ల 11. నెక్స్ట్ 11 ఎంట్ల సింపుల్ రైట్. ఏమైంది 11 ఎంట్ల అంటే డబల్ అయింది. ఏమైంది డబల్. ఒక నెంబర్ డబల్ కావాలంటే ఎంత శాతం పెరుగుతుంది? సర్లే ఇది ఎంత పెరిగింది చెప్పంటారా, ఎంత పెరిగేదరా? మనకి ఏమైతే 200% అని చెప్తుంటారు మీరు. మేము చెప్తారు 200% కాదు, చూడండి కావాలంటే బై 11 కదా ఇంటూ ఎంత పెరిగినట్లా, ఎంత పెరిగినట్లా. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా వస్తుంటుంది. ఇది 1% రైటా. సో మనకి ఇక్కడ 11 కదా పెరిగింది, ఇది 11 కదా పెరిగింది. సో 11/11 ఇంటూ 100 అంటే ఎంత అయితే 100%. అంటే ఎంత ఎంత వస్తుంది 100. అంటే ఇక్కడ చూడండి మనకు ఒక నెంబరు ఏమైంది, నాకు కూడా తెలిసి 22. ఏమైంది ఆ నెంబరు ఆడ డబల్ అయింది రైట్. ఒక నెంబర్ ఏమైంది డబల్ అయింది అని అంటే ఆ నెంబర్ని ఎంత శాతం పెంచాలా అది. మళ్ళీ లేకపోతే మీరు ఏమంటారంటే డబల్ అంటే 200% పెంచాలా అనుకుంటున్నాం. ఏమవుతుంది? సో ఏదైనా కానీ ఒక నెంబర్ని రైట్ అది డబల్ కావాలనుకుంటే ఆ నెంబర్ని ఎంత శాతం పెంచాలా? 100% పెంచాలి. ఒకవేళ 100% పెంచారనుకుంటే ఆ నెంబర్ ఏమైతుంది అని అర్థము, డబల్ ఏంటి అనుకోసని. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మరి పాయింట్ చేసినప్పుడు మనం డబల్ రాయించండి. ఇవి తెలిసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ ఏమైంది అనుకుంటే డబల్ అయింది. సో డబల్ అయింది అనుకుంటే ఎంత శాతం పెరిగినట్లా చేయకూడదు క్యాల్కులేషన్స్ ఇంకా అక్కడ రైటా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారా? ఒక స్తూపం యొక్క వ్యాసార్థం ఇచ్చినాడా? ఓకే, ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 20% ఇంక్రీజ్ అంట. చూడండి ఇక్కడ ఏం పెంచాడు అనేది కూడా రాస్తున్నాను. వ్యాసార్థం అంటే ఆరే కదా, మనం ఏడానే కదా రాసేది. సో ఎంత పర్సెంట్ రా? 20. సో 20% ఏమంట పెంచినాడు. ఓకే నెక్స్ట్ ఈత. సో ఈత ఓకే. హైట్ ఎంత అంట 45% డిక్రీజ్ చేసేగిన. గని పరిమాణంలో మార్పు ఎంత శాతము? వాట్ ఈస్ ద వాల్యూమ్ రైట్. మనకి ఏమి ఇచ్చింది? సిలిండరా స్తూపం ఇచ్చింది ఇది. ఓకే, స్తూపం యొక్క గని పరిమాణం ఏమి? మరి చెప్ప ఏమని చెప్పేసి చూసుకొచ్చి రైటా. మనకి స్తూపము తర్వాత శంకు ఈ రెండు చూసుకున్నాండి రైటా. మనకి స్తూపము శంకు కావాలంటే మీకు ఐడియా లేకపోతే అటు చూసుకున్నాడుగా. సిలిండర్ కి సంబంధించి πr² అనేది ఉన్నది స్తూపము ఉన్నదనే. సేమ్ కోనుకు కూడా చూసుకుంటే ఏముండదు అంటే πr² హెచ్చే ఉంటుంది. బట్ 1/3 అనేది ఉంటుంది. బట్ మనం 1/3 కన్సిడర్ చేస్తామా? బికాస్ అది ఏమైంది మారదు కదా వాల్యూ. సో ఇక్కడ కూడా πr² హెచ్ అంటే πr² హెచ్ అంటే పై అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో మనం పైని ఇగ్నోర్ చేసి ఇస్తాం. సో మనం మిగిలింది ఏంటిది? r/h అంటే r × h అని అర్థం. r × h. ఇప్పుడు చూడండి మనకి ఫార్ములా వాడొచ్చా వాడకూడదా? వాడొచ్చు. మీరు ఫార్ములా ఏముండదు r² × h. ఫార్ములా ఏముండదు. ఇప్పుడు చూడండి πr² h కదా, పై అనేది మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు r² h చూడండి, r² h అంటే r అనేది దానికి మనం ఇప్పుడు మళ్ళీ సపరేట్ అనుకున్నా రైట్. ఏం చేయాలా? స్క్వేర్ చేయాలా. దాన్ని ఒక హెచ్ మాత్రం ఇంటి మాత్రం రాసి చాలు. లేదు ఫార్ములా ప్రకారం వాడాలి. ఫార్ములా ప్రకారం చేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి? దీన్ని ఫార్ములా ప్రకారం చేయాలనుకంటే దీన్ని మార్చాలి. మరి ఎట్లా అనుకంటే 20 + 20 దీనికి స్క్వేర్ ఉండదనే లేదా? సో దీనికి మాత్రం చేయలేదా? సో 20 + 20 + 20 × 20 రైట్. అంటే 20 + 20 అంటే 40. 20 2 అంటే 4 అంటే ఎంత అవుతుంది? 44% వస్తుంది. అప్పుడు మనం 44 ఇది 55 తీసుకొని మళ్ళీ ఫార్ములా చేయాలా అవసరం మనకి. ఎక్కడ పోతాయి కదా వాల్యూస్. సో మనకి సింపుల్గా ఏం చేయాలి చెప్పండి? దీన్ని ఫస్ట్ దీన్ని చేస్తే అయిపోయి కదా. సో ఫస్ట్ r² h కదా రావాల్సింది. 20% అంటే ఎంతరా? 45% అంటే అంతేనా? సో మనకి చూడండి r² ఎంత అంటే 5 × 5 × అంతే 2 సార్లు రాయాలి. హెచ్ అంటే ఎంత ఉంటుంది ఫస్ట్? నెక్స్ట్ పెరుగుతుంది కదా అంటే 6 × 6 × ఇది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? అంతేనా? ఇప్పుడు దీన్ని కనుక్కోవడం అంటే దీనికే కదా కనుక్కోవాల్సింది. 2 ముళ్ళ 2 10 20 కొట్టొచ్చా లేదా? 5 5 అంటే 250.
నెక్స్ట్ 3 ఆరుల నెక్స్ట్ 18 ఇంటూ 11 18 ఒక ఆరుల 18 నెక్స్ట్ అంతేనా. సో మనకి ఎంత శాతం తగ్గింది ఎంత శాతం పెరిగింది అనేది కనుక్కోవచ్చా. ఎంత శాతం తగ్గింది ఎంత శాతం పెరిగింది చెప్పు. 50/ఇంటూ 25 4ల అంతేనా. 2 2ల 2 5ల. సో ఇది చేయండి 2 2ల 4 2 5ల 10/5 అంటే చూడండి 5 2ల 10 మళ్ళీ 0 పెట్టుకుంటే 40 అవుతుందా. సో 5 ఎంబల 40. సో 20.8% అనమాట. సో 20.8% అర్థమైంది. ఇది రాయండి. ఇది చేయాలా మీరు ఒక లెక్కనే చేయాలా. అన్ని లెక్కలు అర్థం చేపిస్తారు. 172 హోంవర్క్ ఇస్తానులే నువ్వునే చెప్పండి. దీర్ఘగణం ఉండదు కదా. సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం అంటున్నాడు. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏమి. గణంకైతే ఏ క్యూబ్డ్, దీర్ఘగణం అంటే L ఇంటూ B ఇంటూ H 3 ఉంటాయి. సో ఇప్పుడు మనకి చెప్పండి ఫస్ట్ 2 పెరిగాయి ఉంటాయి L B. ఏమేమి ఇచ్చినట్రా 10%. 10% పెరిగింది. తర్వాత 20% పెరిగింది. తర్వాత ఎంత మళ్ళీ 20% అనేది ఏమైంది అంటే తగ్గిందట. రైట్. L ఇంటూ B ఇంటూ H కదా. సో 10% అంటే ఎంత ఫస్ట్ ఉంటుంది 1/10 కదా. 20% అంటే ఫస్ట్ ఇది కూడా 5 ఉంటుంది. అక్కడ కూడా ఫస్ట్ 5 ఉంటుంది. అంతేనే లేదా. ఫస్ట్ ఉండే వాల్యూస్ తీసుకోవాలా. దానికి ఘనపరిమాణం ఎంత వస్తుందో తర్వాత చూద్దాం. తర్వాత ఏమవుతుంది ఇవి 2 పెరిగే ఉన్నట్టు కదా. పెరిగితే ఎంత అవుతుంది ఇది 11 అవుతుంది. ఇది 6 అవుతుంది. తగ్గింది కదా 4 అవుతుంది. అంతే కదా. సో మనం ఫస్ట్ కోట్లు కొట్టే కాడ మొత్తం చెప్పండి. 2 2ల 4 2 5ల 10 5 క్యూబ్డ్ అంటే అంతేనా. రైట్. నెక్స్ట్ చెప్పండి 6 2ల 12 12 ఒక 12 12 ఒక 12 అంతేనా. ఎంత పెరిగింది బై ఇంటూ రైటా 7 4ల బై. సో నెక్స్ట్ 5 5ల అంతేనా 5.6%. అది ఇచ్చినాడు 5.6 అని లేదా. అంటే నాకు తెలిసి ఏమి ఇచ్చింటాడంటే మిశ్రమ భిన్నంలో ఇచ్చింటాడు. చెప్పండి 5 6ల 30 అంతే కదా. 5 5 25 అని ఇచ్చింటే 3/. రైట్. ఏం పాయింట్లు ఇచ్చినట్టు నార్మల్గా ఇచ్చినట్టు అంతే కదా. ఇప్పుడు 5 5 25 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది ఏమన్నా ఎంత మిగిలి ఉంటుంది. రైట్. నెక్స్ట్ లెక్క చూడండి. రాస్తారా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 క్వశ్చన్లు కొంచెం రైట్. ఎన్నో క్వశ్చన్ అది 173. రైట్. 173 క్వశ్చన్ చూడండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రైటా. రైట్. క్వశ్చన్ చూడండి 173 లెవెల్ 2 క్వశ్చన్లు ఇవి. సో దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 40% ఇంక్రీజ్ అయిందంట. రైట్. సో దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంతంట రైట్. సో 40% ఇంక్రీజ్ అయిందంట. ఇదేమిది లెంత్ అంట 40% ఇంక్రీజ్ అయిందంట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు. అదే వైశాల్యం ఉండాలంటే రైటా అదే వైశాల్యం ఉండాలంటే వెడల్పులో ఎంత శాతం తగ్గించాలి. బట్ ఇంకోసారి క్వశ్చన్ చెప్తాను నేను నీట్గా చెప్తాను మీకు. తెలుగులో ఇంకా కొంచెం కరెక్ట్ ఇవ్వలేదు. పొడవు 40% పెంచినాడంట. పొడవు ఏం చేసినాడంట 40%. యూజువల్గా ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%, వాట్ వుడ్ బి ద పర్సెంటేజ్ డిక్రీజ్. రైట్. కరెక్ట్ 1 ప్లేస్ ఆఫ్ ది డెసిమల్ అంటే అప్రాక్సిమేట్లీ కనుక్కోమంటున్నాడు. వాట్ వుడ్ బి ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ద విడ్త్. మెయింటైన్ ద సేమ్ ఏరియా. మెయింటైన్ ద సేమ్ ఏరియా. సేమ్ ఏరియా ఉండాలంట. ఏరియా ఎట్లా ఉండాలంట సేమ్. అంటే వైశాల్యంలో మార్పు రాకూడదు. రైట్. ఇప్పుడు పొడవు ఏమైంది అంటే ఫస్ట్ పొడవుని కొద్దిగా ఎంత కొద్దున్నది. ఇప్పుడు చెప్పండి నార్మల్గా 40% కదా పొడవు. సో 40% అంటే మనకి ఏమవుతుంది 2/5. అంటే పొడవు అనేది ఫస్ట్ 5 ఉన్నదంట. తర్వాత ఏమవుతుందంట 7 అవుతుందంట. అంతేనా. మనకి ఇప్పుడు చూడండి అసలు వెడల్పు గురించి మనకి ఏమేమి ఇచ్చినాడు ఏమన్నా ఇచ్చినాడా. సో ఏమి ఇవ్వలేదు. నార్మల్గా ఒక ప్రొసీజర్ చెప్తాను చూడండి వినండి. నార్మల్గా ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే దీర్ఘచతురస్రం ఒక వైశాల్యము నేను X అనుకుంటాను. నార్మల్గా ఏమనుకుంటాను X అంటే ఇది లెక్క చేయను ప్రొసీజర్ చెప్పాను బట్ మీకు అర్థం. ఇది X ఉండదు. ఇది దీన్ని ఏం చేశారు అనిపిస్తుంటే కొంచెం శాతం పెంచారంట. ఏం చేసినారు కొంచెం శాతం పెంచినారంట. పెంచిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100% ఉండదు ఇది. దీన్ని ఒక 25% ఇంక్రీజ్ చేసాం మనము. ఎంత చేసామా ఇంక్రీజ్ చేసి ఏమవుతుంది 125. మళ్ళీ తిరిగి 100కే రావాలా. ఎంత ఉండాలా 100కే రావాలంటే దీన్ని ఎంత పర్సెంట్ తగ్గించాలనే కదా క్వశ్చన్.
అంతేనే లేదా? సో ఈ సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో కూడా మనకి ఏమైతుంటుంది అనుకష్టం అంటే ఇప్పుడు ఫస్ట్ ఏముండదు అనుకష్టం అంటే మనకి ఇక్కడ ఇంకోటి ఉంది బయలునే కదా రాయాల్సింది, ఇంట్లో రాయాల్సింది బయలునే కదా రాయాల్సింది. సో నాకు వెడల్పు అనేది తెలియదు కదా, సో వెడల్పు నేను ఏమనుకుంటాను అనుకష్టం అంటే x/y అనుకుంటా, x/y అనుకుంటా. ఇప్పుడు మనము వైశాల్యంలోనే కదా కనుక్కోవచ్చు. వైశాల్యం అంటే ఫస్ట్ 5 ఉన్నది, తర్వాత అది ఏముండదు y ఉండదు, 5y కావాలా రైటా. సో నెక్స్ట్ అవతల ఏముంటుంది, ఇది నెక్స్ట్ ఏమైతుంది, ఇది పెరుగుతుంది కదా, ఇది ఎంత అవుతుంది 7 అవుతుంది. తర్వాత ఇంటూ ఏంటి కిజీ కోడ్ రాసేవా అని మీ డౌట్. అదేనా ఏంటి కిజీ కోడ్ రాసినా, వాడు ఏమని చెప్పినాడు, ఇప్పుడు పొడవు అనేది పెరిగింది కానీ వైశాల్యం నువ్వు తగ్గించుకో, ఏం చేయాలా తగ్గిస్తేగిన ఎంత శాతం తగ్గిస్తేగిన ఆ రెండు ఈక్వల్ కావాలా, రెండు ఏం కావాలా ఈక్వల్. అంటే ఇక్కడ ఫస్ట్ y ఉంటుంది, తర్వాత అది ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. సో ఈ ఎక్స్ వాల్యూ నువ్వు ఏమైనా పెట్టుకో, ఎక్స్ వాల్యూని నువ్వు ఏమైనా పెట్టుకో, ఈ రెండు ఏం కావాలంటే సమానం కావాలా, ఏం కావాలా రెండు సమానం కావాలా. అర్థమైంది కాన్సెప్ట్, ఇది అర్థం కాలేదు ఇదా. సో ఫస్ట్ మనకు y ఉంటుంది కదా, కిందిదే కదా రాసి, కాబట్టి కింది రాసి, తర్వాత ఇది ఏమైతుంది 7 అవుతుంది, తర్వాత అవతలకి ఏముండదు ఎక్స్. ఈ రెండు ఖచ్చితంగా ఏం కావాలంటున్నాడు ఈక్వల్ కావాలి. ఈక్వల్ కావాలన్నప్పుడు ఎంత శాతం తగ్గించాలనేది క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు XY వాల్యూ కనుక్కొచ్చలేదు మనము. సో కనుక్కొచ్చు అంటే అప్పుడు ఏమవుతుంది అనుకోండి, ఇక ఈ y యుతనం ఉండదు కదా, ఆ x యుతనం పంపిస్తే ఏమవుతుంది అంతేనా. లేకపోతే x మన దాని ప్రకారం రాయాలనుకుంటే ఈ y అవతలం పంపించి అయిపోయి కదా, ఇవన్నీ ఇక్కడ పంపిండి ఏమవుతుంది 5/7 అంటే అది ఏమవుతుంది x/y. అంటే ఫస్ట్ 7 ఉండేది, అది ఏమైంది తర్వాత 5 అయింది అంతే కదా. సో 7 ఉండేది 5 అయింది, అంటే ఎంత తగ్గింది ఇక్కడ, సో 2 తగ్గింది. సో 2 తగ్గింది అన్నప్పుడు మనం ఏం పెద్ద 7 ఇంటూ అంటే ఇప్పుడు చూడండి, మీకు డైరెక్ట్ మరి చేయకూడదు. 2/7% ఇంటి ఏముండదు 100 కదా. సో 2/7 అంటే మనకి యాడ్ వస్తుంది 7 దగ్గరే కదా వచ్చేది. సో 7 దగ్గర అంటే మనకి ఎంత వస్తుంది 28.57% అని డైరెక్ట్ చెప్పాలా. తెలుసు కదా మీకు, పర్సెంటేజ్ చార్ట్ నేర్చుకున్నాను లేదా. 2/7 వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది 28.57% ఎంత ఉంటుంది 2/7 అంతేనే లేదా. 14.28% ఉంటే 1/7, 28.57 ఉంటే 2/7 పర్సెంటేజ్ చార్ట్ ఉంటుంది అలా. సో అట్లా చేయాలి. అర్థమైంది క్వశ్చన్, ఇది అర్థం కాలేదా. సో క్వశ్చన్లో ఏమనుకుంటే పొడవుని పెంచేసినాడబ్బా, వెడల్పుని ఏం చేయాలంటే తగ్గించాలంట. ఎంత శాతం తగ్గిస్తే ఆ రెండింటిలో పెంచినప్పుడు తగ్గించినప్పుడులోన ఏది వైశాల్యంలో ఏముండకూడదు మార్పు ఉండకూడదు. సో మార్పు ఉండకూడదు అంటే రెండు ఏమని కావాలని అర్థము, రెండేం కావాలా ఈక్వల్ కావాలని అర్థం అనమాట. రెండేం కావాలా ఈక్వల్ కావాలని అర్థం రైటా. రైట్ చూడండి, ఈ క్వశ్చన్ మనకి వీడియో ఆన్ చేయలేదు అప్పుడు. సో క్వశ్చన్ నెంబర్ 34 ఇది ఒకసారి చెప్తాను, మీకు అర్థమైతే రాసుకున్నాను రైట్. దీంట్లో అసలు ఏం మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడంటే, ఒక త్రిభుజంలోన భూమి అనేది 30% పెరిగిందంట, 30% పెరిగిందంట. తర్వాత ఎంత శాతం తగ్గించారో ఇప్పుడు ఇది పెరిగిందంటే సేమ్ మళ్ళీ ఇంతకు ముందు ఏమైతే ఉండదో అదే రావాలని క్వశ్చన్ అంటున్నాడు. సో దీంట్లో మార్పు ఎంత ఉండదని అడుగుతున్నాడు, దీంట్లో మార్పు ఎంత. సో నాకు నార్మల్గా ఇది తెలుసు 30% అంటే 3/10, నాకు ఎత్తి తెలియదు కదా. సో ఎత్తి తెలియదు కాబట్టి x/y అనే అనుకుంటా. సో నాకు ఏరియా ఇచ్చాడు, ఏరియా ఎంత పర్సెంట్ పెరుగుతుందంట 50% అన్నాడు. సో 50% అంటే ఏమి 1/2. సో మనకి ఇచ్చిండేది ఏమి, ఇది త్రిభుజమే కదా ఇచ్చింది. సో త్రిభుజం యొక్క వైశాల్యం ½ × b × h. హాఫ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ మారదు కాబట్టి హాఫ్ సైడ్ పెట్టి మనకి ఏం మిగులుతుంది b మరియు h మిగులుతుంది. అంటే b × h అనే కదా అర్థం. సో ఇక్కడ చూడండి, b అంటే ఫస్ట్ b × h, b అంటే 10, తర్వాత దీనికి ఏముంటుంది y, అందుకని 10y. తర్వాత పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఇది ఎంత అవుతుంది 13, తర్వాత ఇక్కడ ఏముంటుంది x. సో ఇది కూడా ఫస్ట్ 2 భాగాలు ఉంటుందండి, తర్వాత ఏమవుతుందంట సో 3 భాగాలు అవుతాయి. సో 10 × y 10y బై 13 × x 13x 2/3 కాబట్టి 2/3. సో దీన్ని నార్మల్ సాల్వ్ చేస్తే మనకి x/y ఈక్వల్ ఏమొస్తుంది 15/13 వస్తుంది. సో 15/13 అంటే ఎన్ని భాగాలు పెరిగినట్ల 2 భాగాలు పెరిగినట్ల బై 13 × 100 ఈక్వల్ చేస్తే 213 అంటే 15.38% రైటా. సో అట్లా మీరు ఏమన్నా 178 లెక్క చేయగలుగుతారా అకార్డింగ్ టు యువర్ PDF? చేయగలుగుతారా చేయలేరా? ఏదో ఒకటి చెప్పండి. ఒక చతురస్రం యొక్క భుజములో k% పెరగడంతో k% పెరిగిందంట రైటా. వైశాల్యం 69% పెరిగిందంట. వైశాల్యం ఎంత అయిందంట 69% పెరిగింది. అయితే k విలువ ఎంత అని అడుగుతున్నాడు. నార్మల్ మీరు దీని ప్రకారం రాసేగిన సో మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ అంటే భుజం అనేది k% పెరిగిందంట. ఎంత k% అనేది ఇంక్రీజ్ అయిందంట. ఇదేమిది
రైటా సైడ్ ఏమిది సైడ్ ఒక భుజం ఇచ్చినాడు కదా ఇది సైడ్ ఇద్దాం తర్వాత ఏరియాలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే మనకి ఇంక్రీజ్ 69% ఇంక్రీజా సో 69% అంటే ఏమైతుంది చెప్పండి 69/100 కదా అంతేనా అదే చెప్తున్నారు ఒక చతురస్రం యొక్క భుజంలో K% పెరగడంతో ఆ చతురస్ర వైశాల్యం 60% పెరిగింది 69% పెరిగింది అయితే K విలువ ఎంత అన్నాడు అంటే చూడండి వైశాల్యం ఫస్ట్ 60 ఉండేది వైశాల్యం ఫస్ట్ ఎంత ఉండేది సారీ 100 ఉండేది ఏమవుతుందంట 169 అవుతుందంట అంతేనా ఇప్పుడు చూడండి మనకి ఈ వాల్యూ చూస్తే ఏమన్నా డైరెక్ట్ కనిపిస్తాయా స్క్వేర్ చేయలేదు మీకు కనిపించేది ఏమైతుంది స్క్వేర్ చేయలే లేదా స్క్వేర్ చేయలే కదా అంటే ఇది ఏం స్క్వేర్ ఇదేం స్క్వేర్ ఇది అంటే ఈ వైశాల్యం అయితే స్క్వేర్ లో ఉంటుంది వైశాల్యం అయితే స్క్వేర్ లో ఉంటుంది మరి భుజం అంటే ఏముంటుంది 10x13 కదా ఉండేది ఏముంటుంది అంతేనే కదా 10x10 అంటే ఇక్కడ ఎంత శాతం పెరిగింది ఇక్కడ అనేది వాళ్ళు క్వశ్చన్ అడిగింది అంతేనే లేదా సో మామూలు భుజం అప్పుడు ఏముంటుంది 10x13 కదా ఉండేది రేషియో ఎంత పెరిగింది ఎంత ఉంటుంది ఇంటూ అంటే ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది ఎంత శాతం పెరిగింటుంది భుజం అనేది రైట్ సో 30% పెరిగింటేది అనమాట ఎంత శాతము సో మన K వాల్యూ కూడా ఎంత శాతం పెరిగిందంటే K శాతం పెరిగిందంటే ఎంత పెరిగిందంటే 30% పెరిగిందంటే K = 30% అనమాట రైటా సో ఇది మనకి మెన్సురేషన్ సంబంధించి కాన్సెప్ట్ పర్సెంటేజ్లో వచ్చి అడిగే క్వశ్చన్లు ఇవి